अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारं। నిన్న మనము వృత్తులు అంటే ఏమిటి తెలుసుకున్నాము. ముందుగా యోగం అంటే ఏమిటి అన్నప్పుడు యోగం అంటే చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించడాన్ని యోగం అంటాము. ఆ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నిరోధించినప్పుడు ఆ చిత్తం అనేది ఎక్కడ ఉంటుంది అంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఆ చితిశక్తి అనేది ద్రష్టు అంటే ఆత్మ యొక్క స్వరూపంలో అవస్థితమవుతుంది అని చెప్పాము. ఆ జీవాత్మ వచ్చేసి పరమాత్మలో అవస్థితమవుతుంది. కానీ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించినప్పుడు మన చిత్తములో వృత్తులు ఏ రకంగా ఉంటాయి, అవి ఏవి అన్నప్పుడు ఆ చిత్తంలో ఉండే వృత్తులు 5 రకాలని చెప్పాము. 5 రకాలు వచ్చేసి ప్రమాణ వృత్తి, విపర్యయ వృత్తి, వికల్ప వృత్తి, నిద్రా వృత్తి, స్మృతి వృత్తి. ఈ 5 రకాలు అని చెప్పాము. ఈ 5 రకాల వృత్తులు మనం చిత్తంలో ఉంటాయి, మనసులో ఉంటాయి. ఇవి ఈ 5 రకాల వృత్తుల్లో క్లిష్ట వృత్తులు ఉన్నాయి, అక్లిష్ట వృత్తులు ఉన్నాయి. ఇందులోనే మనకు క్లిష్టాన్ని ఇచ్చేటివి ఉన్నాయి, అక్లిష్టాన్ని ఇచ్చేటువంటి 2 వృత్తులు ఉన్నాయి. అందుకే క్లిష్ట అక్లిష్ట అని చెప్పి 2 రకాలుగా చెప్పుకున్నాము ఈ 5 వృత్తులను. అందులో మనము ప్రమాణ వృత్తి అంటే ఏమిటి అనేది నిన్న ప్రారంభించాము. అంటే ఒక్కొక్క వృత్తిని తీసుకొని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు మహర్షి వ్యాస్జీ ఇక్కడ. తో అందులో ప్రమాణ వృత్తి అంటే దానికి ఒక పరిభాష ఇక్కడ ఇవ్వబడింది మహర్షి పతంజలి ద్వారా. తో దీనికి పరిభాష ఏంటంటే ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాని. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ 3 ప్రమాణాలు ఖచ్చితంగా అవసరం అండి. అంటే ఏదైనా ఒక వస్తువును నిర్ధారిస్తున్నాము, నిశ్చయం చేసుకుంటున్నాం అంటే ఈ ప్రత్యక్ష ప్రమాణం ఉంటుంది, లేదా అనుమాన ప్రమాణం ఉంటుంది, లేదా ఆగమ ప్రమాణం ఉంటుంది. ఆగమ అంటే శబ్ద ప్రమాణం. శబ్దం అంటే మన వేదానుకూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శబ్ద ప్రమాణాలు. ఆ శాస్త్రంలో ఏదైతే ఇవ్వబడిందో దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని మనం దాని ప్రకారం అనుసరిస్తామట. ఇంకా ఆప్త పురుషులు ఎవరైతే ఉన్నారో, ఆప్త పురుషులు అంటే జ్యేష్ఠులు, పండితులు, విద్వాంసులు ఎవరైతే ఉన్నారో ప్రామాణికంగా వారి వచనం కూడా వారి యొక్క శబ్ద ప్రమాణం కూడా, వారి యొక్క వాక్యం కూడా, వచనం కూడా ప్రమాణంగా తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఆగమ ప్రమాణం కింద వస్తాయి. తో ప్రమాణం 3 రకాలుగా చెప్పారు. ఆ వృత్తుల్లో ఉండే మొట్టమొదటి ప్రమాణ వృత్తి అంటే ఆ ప్రమాణ వృత్తిలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, రెండోది అనుమానము, మూడోది ఆగమము. నిన్న ప్రత్యక్ష ప్రమాణం చెప్పుకున్నాము. ప్రత్యక్ష ప్రమాణంలో ఏ రకంగా ప్రత్యక్షం చేసుకుంటామంటే మన ఇంద్రియాల ద్వారా చిత్తాన్ని ఆ వస్తువు మీద ఉపరక్తం చేసినప్పుడు, మన ఇంద్రియాల ద్వారా, మన కళ్ళ ద్వారా ఆ వస్తువు ఏదైతే ఆ వస్తువు మీద ఉపరక్తం చేసినప్పుడు ఆ వస్తువు యొక్క స్థితి ఏంటి, వస్తువు యొక్క స్వరూపం ఏంటి, మనకి ఇదేనా, ఇది కాదు అని చెప్పి యథార్థమైన సామాన్య విశేషణాత్మకమైనటువంటి అర్థాన్ని, ఆ విషయం యొక్క అర్థాన్ని, ఆ శబ్దం యొక్క అర్థాన్ని ఆత్మకు నిశ్చయపూర్వకంగా తెలియజేసే వృత్తి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్ష వృత్తి, ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పుకున్నాం అనమాట. అంటే ఇంద్రియాల ద్వారా మనం ఏదైతే ఆ వస్తువుని చూస్తాం ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం అది ఆత్మకు నిశ్చయాత్మకంగా అర్థం చేసుకున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని ప్రమాణ వృత్తిగా భావించాం. ఇదే ఈ ప్రమాణ వృత్తి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకున్నాము. ఇది ఎక్కడ నిశ్చయం అవుతుందంటే పౌరుషేయంలో, అంటే చిత్తంలో, అంటే ఆత్మ యొక్క స్వరూపంలో నిశ్చయం అవుతుంది. ఇది ఆత్మ ఏ రకంగా అది నిశ్చయం చేస్తుంది, అది ఏ విధంగా ప్రతి సంవేదన చెందుతుంది అనేది తర్వాత మనకు వస్తుందని ఇక్కడ చెప్తున్నాడు. బుద్ధేహి ప్రతి సంవేది పురుష ఇది. ఎలా ప్రతి సంవేదన కలుగుతుంది? ఇప్పుడు ఇంద్రియాల ద్వారా చూసింది, ఆ ఇంద్రియం మన మనసుకు, ఆ మనసు అనేది ఆత్మకు ఎలా సంకేతిస్తుంది, ఎలా సందేశం
పంపిస్తుంది అనేది, అంటే ఏ రకంగా సంవేదన చెందుతుంది అనేది ప్రక్రియ ఇంకా నెక్స్ట్ రాబోతుంది. అక్కడ స్పష్టత వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కేవలం ఇంద్రియాల ద్వారా వస్తువును ఉపరక్తం చేసి ఆ వస్తువుతో ఉపరక్తం చేసినప్పుడు ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం మనకు ఆత్మకు నిశ్చయంగా తెలుస్తుంది. అలాంటి తెలిసేటువంటి వృత్తి ఏదైతే ఉందని ప్రత్యక్ష వృత్తిగా తీసుకుంటాము. నెక్స్ట్ రెండో ప్రమాణం అంటే అనుమాన ప్రమాణం. ప్రత్యక్షం అయిపోయింది. అనుమానం అంటే ఏమిటి అనేది ఈరోజు ఇక్కడ మన వ్యాస భాషను చూస్తున్నాము. చూసుకోండి. అనుమానం అంటే ఏమిటి అంటే అనుమాన ప్రమాణం ఏ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, అనుమానం అంటే ఏదైనా కానీ ముందు ప్రత్యక్ష పూర్వకమే అనుమానం ఉంటుందండి. ఏంటండి? ప్రత్యక్షంగా చూసిన దాన్ని అనుమానంగా మనం భావిస్తాం. ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు అనుకోండి, అక్కడ అనుమానం ఉండదు. ఇప్పుడు ఏ రకంగా అంటే, ఇప్పుడు మన ఇంట్లో వంట చేస్తూ ఉంటాం. ఇంట్లో వంట చేసినప్పుడు అగ్ని ఉందంటే పొగ ఉన్నట్టుగా మనకు తెలుసామట. అక్కడ ఏదైనా మంట మండుతుందంటే, అగ్ని మండుతుందంటే అక్కడ పొగ వస్తూ ఉంటుందని తెలుస్తున్నామట. అంటే అగ్ని మండటం వల్ల పొగ వస్తుంది అనేది మనం ప్రత్యక్షంగా ఇంట్లో చూసాం. మనం వంట చేసేటప్పుడు మన పాకశాలలో మనం ప్రతి ఒక్కరికి అనుభవగమ్యమైనటువంటి స్థితి అనమాట. ఇది ప్రతి ఒక్కరిని చూసాం అనమాట. అగ్ని ఉన్న చోట పొగ వస్తుంది అని చెప్పి, ఇది ప్రత్యక్షం. అంటే ప్రత్యక్షంగా అగ్నిని చూసిన తర్వాత పొగ వచ్చిందని మనకు ప్రత్యక్షం అయిపోయింది. అందరికీ అనుభూతి కూడా మనకు ఉంది అనమాట. అదే ఇంకో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు దూరంగా ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాం, దూరంగా చూస్తున్నాం, అక్కడ మన దగ్గరగా లేము, కానీ ఆ దూరం చూసినప్పుడు మనకు పొగ కనిపిస్తుంది. ఆకాశంలో కానీ ఎక్కువ ఎత్తులో ఏదైనా పొగ కనిపిస్తుంది. ఆ పొగను చూడగానే మనం అనుమానం పడతాం, ఇక్కడ ఏదో ఉంది. అంటే పొగ వస్తుంది అంటే అక్కడ అగ్ని ఉందని మనకు అర్థం అవుతుంది. ఆకాశంలో ఆ పొగను చూడగానే అది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, అక్కడ అగ్ని ఉంది. ఎందుకంటే నువ్వు అగ్ని ఉన్నప్పుడే పొగ వచ్చే చూసావు. ప్రత్యక్ష ప్రమాణం అంటుంది. అగ్ని ద్వారా నీ కళ్ళ ద్వారా చూసాం. ఇక్కడ అగ్ని ఉంది కాబట్టి మనం ప్రత్యక్షంగా అగ్ని ఉన్నప్పుడు పొగ వస్తుంది. అంటే అక్కడ కూడా అగ్ని ఉంది కాబట్టి అక్కడ పొగ వస్తుందని అనుమాన పడతాం. అంటే అనుమానం కూడా ఎలా వచ్చింది? ప్రత్యక్ష పూర్వకంగానే అనుమానం చేస్తున్నాం. అగ్ని కనిపించడం లేదు మనకు, కానీ ఆ పొగ చూసి, పొగని బట్టి ఏదో నిప్పు ఉంటే పొగ వస్తుంది అన్నట్టుగా, నిప్పు ఉంది కాబట్టి పొగ వస్తుందన్నమాట. అగ్ని ఉంది కాబట్టి పొగ వస్తుంది. అది మనం అనుమానం ద్వారా తెలుసుకున్నాం అనమాట. ఆ అనుమానం కూడా ఎలా తెలుసుకున్నాం? ప్రత్యక్షం ద్వారా చూసిన దాన్ని బట్టి అనుమానం అవుతున్నాం అంట. అందుకే ప్రత్యక్ష పూర్వక అనుమానం అవుతుంది. సో ఆ రకంగా అనుమానం ద్వారా మనం ఏదైతే నిర్ణయిస్తామో అది కూడా ప్రమాణ కోటిలో ఉంటుంది. ఎందుకంటే అనుమానం కూడా ప్రత్యక్ష పూర్వకంగా చూస్తున్నాం కాబట్టి ఈ అనుమాన వృత్తి ఇక్కడ చెప్తున్నామంట. కానీ ఒక్కొక్కసారి అనుమాన ప్రమాణంలో మిథ్యాదోషం కూడా రావచ్చండి. ఇప్పుడు మనం చూసింది ఆకాశంలో, అడవిలో, దూరంగా ఉండే కొండ ప్రాంతాల్లో ఒకసారి మంచు పొగలు ఎక్కువగా వచ్చినప్పుడు కూడా ఆ రకంగా క్లైమేట్ తయారవుతుందన్నమాట. మంచు వలన కూడా పొగ కనిపిస్తుంది, వాస్తవం పొగ కాదు. అక్కడ భ్రాంతి జ్ఞానం కలుగుతుందన్నమాట, సందేహ జ్ఞానం కలుగుతుంది. కానీ వ్యత్యాస సూక్ష్మంగా గ్రహించినప్పుడు, ఆలోచించినప్పుడు తెలుస్తుంది. కానీ ఒక్కోసారి మిథ్యా జ్ఞానం కూడా అవుతుందన్నమాట. మొత్తానికి ఏదైనా కానీ అనుమానం చేస్తున్నామంటే ప్రత్యక్షపూర్వకంగా అనుమానం ఉంటుంది. ఎప్పుడైనా ప్రత్యక్షంగా చూసింటాం, ప్రత్యక్షంగా చూసిందని అనుమానం పడతాము. ఫస్ట్ ఆ విషయం వస్తుంది. ఇప్పుడు అనుమానం ఏ రకంగా అనుమానం ప్రమాణంగా తీసుకుంటున్నా చూద్దాం. ఇప్పుడు నిన్న ఏం చెప్పాము? ప్రత్యక్షం తర్వాత అనుమానము. చూసుకోండి, వ్యాస భాష్యంలో కింద ఇచ్చాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో స్క్రీన్ మీద చూసుకోండి, పుస్తకం లేని వాళ్ళు. అనుమేయస్య తుల్య జాతీయేషు అనువృత్తో భిన్న జాతీయేభ్యో వ్యావృత్తః సంబంధో యః తద్విషయ సామాన్య అవధారణ ప్రధాన వృత్తి అనుమానం. అనుమానానికి పరిభాష చెప్పారు ఇక్కడ. ఏం చెప్పారు? అనుమేయస్య అంటే అనుమానం, ఏదైతే మనం అనుమానం ద్వారా తెలుసుకుంటున్నామో, అనుమేయస్య ఆ వస్తువు, ఆ విషయ వస్తువు ఏదైతే ఉందో, అనుమానం ద్వారా గ్రహించబడేటువంటి వస్తువు. అనుమేయస్య తుల్య జాతీయేషు అనువృత్తి అంటే సమాన జాతి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనువృత్తంగా ఉంటుంది, వాటిలో వ్యాప్తంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? భిన్న జాతీయేభ్యో వ్యావృత్తః. భిన్న జాతి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటితో వేరుగా ఉంటుంది. అలాగా సంబంధో ఏదైతే సంబంధం ఉందో ఆ వస్తు విషయకు సంబంధమైనటువంటి జ్ఞానం, తద్విషయ సామాన్య అవధారణ ప్రధాన. తుల్య జాతీయమే అనువృత్తం అవుతుంది, భిన్న జాతీయ వస్తు పదార్థం ఏదైతే ఉందో వాటితో వ్యావృత్తం అవుతుంది, అంటే వేరుగా అవుతుంది. అటువంటి దానికి సంబంధం ఏదైతే చూసాం మనం, తుల్య జాతిలో సమానంగా ఉంటుంది, వ్యాపృతంగా ఉంటుంది, భిన్న జాతీయ పదార్థాలతో వేరుగా ఉంటుంది. ఏదైతే ఏదైతే సంబంధం చూస్తున్నామో ఆ వస్తువు యొక్క తద్విషయ, ఆ వస్తువు యొక్క విషయం ఏదైతే ఉందో, ఆ విషయం అంటే ఆ వస్తువును చూడగానే సామాన్య అవధారణ ప్రధాన వృత్తి అంటే ఆ వస్తువు యొక్క ఈ వస్తువు ఈ రకంగా ఉంది చెప్పాం కదా. ఇప్పుడు పొగను చూడగానే
అది ఆ నిప్పు ఉంది కాబట్టి పొగ వస్తుంది, ఏ విధంగా అనుమానం పడుతున్నాం. ఇక్కడ ఆ వస్తువు ఏదైతే చూసామో ఆ వస్తువు ముందు ప్రత్యక్షంగా చూసిన వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అనుమానం ద్వారా తెలుసుకుంటున్నాం. ఏదైతే చూసినా ఆ వస్తువు విషయకు సామాన్యమైనటువంటి అంటే సామాన్యమైన నిశ్చయాత్మకమైన, సామాన్యంగా అంటే ఇక్కడ నిశ్చయపూర్వకంగా ఏదైతే నిశ్చయాత్మకంగా ప్రధానంగా ఏదైతే మనం నిర్ణయిస్తున్నామో అటువంటి వృత్తినే ఇక్కడ అనుమానం అని చెప్పారు. సామాన్య అవధారణ అంటే ఇక్కడ నిశ్చయం అండి. నిశ్చయాత్మకమే జ్ఞానం అంటే అవధారణ చేస్తున్నాం. నిశ్చయాత్మకంగా ఏదైతే ధార్యతే అవధారణం అయిపోతున్నాం అంటే సామాన్యంగా ఆ వస్తువు యొక్క స్థితి ఏంటి అనేది దాన్ని పూర్తిగా అవధారణం చేసుకుందాం. అది ప్రధానంగా కేవలం సామాన్యం కాదు, ఈ వస్తువు ఇదే అని చెప్పి పూర్తిగా మనం నిశ్చయాత్మకంగా అనుమానించి, ఇప్పుడు అగ్ని చూడగానే నిప్పుని ఏ విధంగా అయితే నిప్పుని చూడగానే పొగను ఏ విధంగా అయితే అనుమానించామో అలాగా మనం ఒక వస్తువుని చూడగానే ఆ వస్తువు లేకపోయినప్పటికీ కూడా ఈ వస్తువు ఇదే అని చెప్పి మనం అనుమానిస్తున్నాం. దాన్ని ఇక్కడ ఆ సామాన్య అవధారణాత్మకమైనటువంటి ఏదైతే ప్రధానాత్మకమైన వృత్తి ఏదైతే ఉందో, విచారం ఏదైతే ఉందో దాన్ని అనుమానం అని చెప్పారు. అంటే మొత్తానికి అనుమానం ఎలా అవుతుంటే సమాన జాతీయాల్లో అనువృత్తంగా ఉంటుంది. భిన్న జాతీయ వస్తువులు ఏవైతే ఉన్నాయో, పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటితో వేరుగా ఉంటుంది. అటువంటి ఏదైతే సంబంధం మనం చూస్తున్నామో ఆ సంబంధ విషయమైనటువంటి జ్ఞానము మనకు నిశ్చయాత్మకంగా ఏదైతే మనం అనుమానిస్తామో అనుమానించేటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని అనుమానం అని చెప్పాం. అది ఎలాగా అనేది ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూస్తే మీకు స్పష్టమవుతుంది. సో ఏ రకంగా అనుమానం పడుతున్నారు ఇక్కడ. యథ ఉదాహరణ, దేశాంతర ప్రాప్తే గతిమత్ చంద్రతారకం చైత్రవత్ అని ఇక్కడ ఇచ్చారన్నమాట. దేశాంతర ప్రాప్తే గతిమత్ చంద్రతారకం చైత్రవత్ వింధ్యశ్చ అప్రాప్తి అగతి. ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చాడు చూడండి. దేశాంతర ప్రాప్తే గతిమత్. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక చోట చూశామండి, ఒక వ్యక్తిని ఒక చోట చూశాము. అదే వ్యక్తి మళ్ళీ కొంతకాలం తర్వాత వేరే చోట చూస్తున్నాం. ఇప్పుడు అదే వ్యక్తి వేరే చోట చూసినప్పుడు అక్కడ గతి ఉందని అనుమానించాం. అక్కడ ఈ వ్యక్తి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఉన్నాడు, తర్వాత అదే వ్యక్తి వేరే చోట వేరే ప్రాంతాలు చూసినప్పుడు అక్కడ కనిపించాడు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ గతి ఉంది, అది అనుమానం ద్వారా తెలుసుకున్నామంట. ఎందుకంటే గతి లేకుండా మనం దేశాంతర ప్రాప్తి జరగదు, గతి లేకుండా దేశాంతర ప్రాప్తి రాదు. కాబట్టి ఆ గతిని బట్టి మనము అనుమానిస్తాము. ఇక్కడ మొన్న మనం ఎక్కడైతే చూసామో అదే వ్యక్తి ఇక్కడికి మళ్ళా గతి ద్వారా ఇక్కడికి వచ్చాడు అంటే ఒక గతి ఉంది, అనుమానం ద్వారా తెలుసుకున్నాం అనమాట. ఇంకోటి మనకు చంద్రతారకవత్ చైత్రవత్ అని చెప్పి ఇంకో ఉదాహరణ దాంట్లో చూపిస్తున్నాడు. చంద్రతారకవత్, ఇప్పుడు చంద్రమా నక్షత్రాలు సూర్యుడు ఏవైతే ఉన్నాయో మనకు అవి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామంటే అవి ఒకే చోట ఉన్నట్టు ఉంటాయి. కానీ కాసేపు తర్వాత చూసిన తర్వాత అవి ఆ స్థానం కొంచెం వేరుగా అవుతుంది. ఎందుకంటే పృథివీ తిరుగుతూ ఉంది కాబట్టి అవి దేశాంతర ప్రాప్తి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ చంద్రమా నక్షత్రాలు ఏవైతే ఇప్పుడు ఒక చోట ఉన్నాయి, తర్వాత కొంతకాలం తర్వాత అవి స్థానం కొంచెం ముందుకు వెళ్ళినట్టు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా గతి ఉందని స్పష్టంగా అవుతుందన్నమాట. గతి ఉందని స్పష్టంగా అవుతుందన్నమాట. దాన్ని బట్టి అనుమానం ద్వారా తెలుసుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిందంటే ఈ గతి ద్వారా సాధ్యం అవుతుంది. ఇది మన అనుమానం ద్వారా తెలుసుకున్నామట. దేశాంతర, ఇప్పుడు ఒక దేశంలో ఉంది, దేశం అంటే స్థానం, ఒక స్థానంలో ఉంది, వేరే స్థానానికి వైపు వెళ్ళింది అంటే అది గతి వల్లనే సాధ్యం అవుతుంది. అది అనుమానం ద్వారా మనము దాన్ని ప్రత్యక్షంగా మనం అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకున్నాం అనమాట. కాబట్టి ఇది ఒక ఉదాహరణ చెప్పాడు. చైత్రవత్ అంటే చైత్ర ఒక వ్యక్తి, ఇదే ఇప్పుడు చెప్పాం కదా, ఒక చైత్ర పేరుగల ఒక వ్యక్తిని ఇక్కడ ఇప్పుడు ఒక చోట చూసాము. అదే వ్యక్తిని ఇంకో చోట చూసినప్పుడు అతనిలో గతి ద్వారానే ఇక్కడికి వచ్చాడని చెప్పి మనకు అనుమానం ద్వారా తెలుసుకుంటాం. ఇది అనుమాన వృత్తిగా మనము పరిగణించాము. అలాగే వింధ్యశ్చ అప్రాప్తి అగతి. వింధ్యశ్చ అప్రాప్తి అగతి. ఇప్పుడు వింధ్య పర్వతం ఉన్నది, హిమాలయ పర్వతం, ఏదైనా ఒక పర్వతం తీసుకున్నాం. ఇప్పుడు అదే పర్వతాన్ని మళ్ళీ ఇంకో చూసాం. పర్వతాలు చాలా రకరకాలుగా ఉంటాయి, కానీ ఇప్పుడు ఇంకో చోట పర్వతం చూసాం. అదే పర్వతం అక్కడికి వచ్చిందా? అది కాదా, ఆ పర్వతంగా అది కూడా పర్వతమే, కానీ ఈ పర్వతమే అక్కడ ఉండే కూడా పర్వతం అని చెప్పి ఒకటే చెప్పలేమన్నమాట. అందుకే గతి లేదన్నమాట. అందుకే వింధ్యశ్చ అప్రాప్తి. వింధ్యా పర్వతం ఏదైతే ఉందో అది ఇంకో చోటు చూసినప్పుడు అది పర్వతమే, కానీ ఆ పర్వతమే కాదన్నమాట. అందుకే గతి లేదు మనకు స్పష్టంగా అవుతుందన్నమాట. అంటే ఇది అనుమానం ద్వారా స్పష్టమైంది. ఈ పర్వతం ఇక్కడే ఉంది, వింధ్యా పర్వతం ఏదైతే ఉందో ఇది ఇక్కడే ఉంది, అక్కడ ఇంకో చోటు చూసినప్పుడు ఆ పర్వతం ఇది కాదని మనకు స్పష్టమైందండి అభావాత్మకంగా. ఇది అది కాదు అంటే ఇది అనుమానం ద్వారా తెలుసుకున్నాం. ఎందుకంటే ఇక గతి లేదు కాబట్టి, ఈ పర్వతం అక్కడ కనిపించలేదు, ఇక్కడ లేదు.
ఇక్కడ గతి లేదు కాబట్టి ఇది కూడా అనుమానం ద్వారానే ఇది గతికి అప్రాప్తి కనిపిస్తుంది. అప్రాప్తి వాళ్ళ ద్వారా కూడా ఇది అది కాదని చెప్పి నిశ్చయాత్మక అనుమానం ద్వారా తెలుసుకున్నామో ఇది కూడా అనుమాన వృత్తి ఏదైతే ఉందో నిశ్చయాత్మక వృత్తి ఏదైతే ఉందో దీన్ని అనుమాన ప్రమాణంగా పరిగణిస్తాము. ఈ రకంగా వింధ్యశ్చ అప్రాప్తి అగతి, అంటే అప్రాప్తి అక్కడ కనిపించలే అంటే అగతి గతి లేదని అర్థం అవుతుంది. అంటే లేదని తెలుసుకోవడం కూడా ఇది ఒక అనుమానమే. అనుమానం ద్వారా తెలుసుకోబడ్డామట. ఇక్కడ గతి లేదు. ఏ విధంగా అయితే మనము చంద్ర తారక విషయాలు చూసాము, చంద్రుని నక్షత్రాలు చూసాము, అలాంటి గతి ఇక్కడ పర్వతంలో లేదు. కాబట్టి గతి లేదు కాబట్టి అప్రాప్తి కనిపిస్తుంది కాబట్టి ఇది అనుమానం ద్వారా మనకు స్పష్టమైంది. సో ఈ రకంగా అనుమాన ప్రమాణానికి ఈ రకంగా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ప్రత్యక్షము అనుమానం తర్వాత ఆగమ ప్రమాణం. అంటే ఈ వృత్తులు అనే ఇది చిత్తంలో ఉన్నటువంటి వృత్తి అండి. ఇప్పుడు ఈ వృత్తిని యథార్థంగా తెలుసుకోకపోతే మన దోషయుక్తం అవుతుంది. మన ప్రత్యక్షం కరెక్ట్ గా ఉండాలి, మన అనుమానం కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇవి ప్రత్యక్షము అనుమాన ప్రమాణాలు కరెక్ట్ గా లేవు అనుకోండి, ఆ వస్తువు యొక్క విషయం యొక్క పరిజ్ఞానం సరిగా లేకపోవడం వల్ల మనకు క్లిష్టం వృత్తి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి క్లిష్ట వృత్తులు ఉన్నాయి, అక్లిష్ట వృత్తులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ప్రత్యక్షము అనుమానం అక్లిష్ట వృత్తులు తీసుకుంటాం అన్నమాట. అంటే మొత్తం ఇది మనకు సరిగా తెలియకపోతే మనకు ఈ వృత్తి కూడా మనకు బాధాకరంగా ఉంటుంది, మన ముక్తిలో బాధకంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాణాలు కూడా ప్రత్యక్షంగా మనం అనుమానంగా అది యథార్థంగా తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ప్రక్రియ పద్ధతి ఇది అన్నమాట. కాబట్టి ఈ వృత్తులు కూడా మనకు చిత్తంలో యథార్థంగా ఉండాలి. సో ప్రత్యక్షం అయిపోయింది, అనుమానం అయిపోయింది. నెక్స్ట్ ఆగమం అంటే ఏమిటి? ఇప్పుడు ఆగమం చెప్తాను, శబ్ద ప్రమాణాన్ని ఆగమని చెప్పొచ్చు, ఆగమని కూడా చెప్పొచ్చు. రకాలు అంటే ఆప్త పురుషుని యొక్క వచనం కూడా ఆగమంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్తం అంటే ఆప్తం అంటే ఆప్త పురుషులు, ప్రామాణిక పురుషులు ఎవరైతే ఉన్నారో, విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వచనం ఏదైతే ఉందో ఇది మనం ప్రామాణికంగా తీసుకొని తదనుకూలంగా ఆచరిస్తాము, వ్యవహరిస్తాం అనమాట. ఇక్కడ ఆగమం అంటే ఏమిటి చూడండి. ఆప్తేన దృష్టో అనుమితో వా అర్థ. ఆప్త అంటే ఆప్త పురుషుల ద్వారా, అంటే ఆప్త పురుషులు కావచ్చు, మనం శాస్త్రీయ ప్రమాణం ద్వారా కావచ్చు. దృష్ట అనుమిత, దృష్ట చూశాడు అంటే ప్రత్యక్షంగా చూశాడు. తర్వాత అనుమిత, అది అనుమానం ద్వారా కూడా తెలుసుకోబడింది. ప్రత్యక్షంగా చూసింది అనుమానం ద్వారా తెలుసుకున్నాం అనమాట. దృష్టో అనుమితో వా అర్థ అంటే ప్రత్యక్షంగా చూశాము, అనుమానం ద్వారా తెలుసుకున్నాం. అటువంటి విషయ వస్తువు ఏదైతే ఉందో వాటి యొక్క అర్థం ఏదైతే ఉందో పరత్ర అంటే ప్రత్యక్షం ద్వారా అనుమానం ద్వారా తెలుసుకున్నటువంటి విషయం పరిజ్ఞానం ఏదైతే ఉందో పరత్ర స్వబోధ సంక్రాంతయే శబ్దేన ఉపదిశ్యతే. పరత్ర అంటే ఇతరులకు స్వబోధ సంక్రాంతి, నువ్వైతే ప్రత్యక్షం ద్వారా చూసింది అనుమానం ద్వారా ఏదైతే అర్థం ఉందో, అంటే ఆ జ్ఞానం ఉందో ఆ విషయ వస్తువు యొక్క ఈ శబ్దం యొక్క అర్థం ఇది, ఈ వస్తువు యొక్క అర్థం ఇది అని చెప్పి ప్రత్యక్షంగా అనుమానంగా తెలుసుకున్నటువంటి విషయ వస్తువు ఏదైతే ఉందో అది స్వబోధ సంక్రాంతి, స్వయంగా అర్థం చేసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో పరత్ర సంక్రాంతయే అంటే ఇతరులకు తెలియచేయడం కోసం. స్వబోధాను స్వయంగా అర్థం చేసుకునే విషయం పరత్ర అంటే ఇతరులకు తెలియచేయడం కోసం శబ్దేన ఉపదిశ్యతే, శబ్దం ద్వారా దాన్ని ఉపదేశిస్తున్నావు. నువ్వు తెలుసుకున్న జ్ఞాత విషయం ఏదైతే ఉందో ఇతరులకు తెలియచేయడం కోసము శబ్దేన ఉపదిశ్యతే, శబ్దం ద్వారా తెలియజేస్తున్నావు. ఇప్పుడు మనకి శాస్త్రం ఇది మహర్షి పత్రిజీ ప్రామాణిక ఆప్త పురుషుడు కాబట్టి వాడిని రాసినటువంటి భాష్యాన్ని ఏదైతే ఉందో ప్రామాణికంగా తీసుకుని చదువుతున్నాం అంట. అది మనకి ప్రామాణికం. అందుకే అది ఎలా తెలుస్తుంది? శబ్దేన శబ్దం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అంట. శబ్దం ద్వారా శబ్దేన ఉపదిశ్యతే. శబ్దాత్ మళ్ళీ ఏం చెప్పాడు పక్కన? శబ్దాత్ తదర్థ విషయ వృత్తి శ్రోతు ఆగమ. ఆ శబ్దం వలన, శబ్దాత్ పంచమీ భక్తి కదా, శబ్దం వలన తద అర్థ విషయ వృత్తి, ఆ శబ్దం ద్వారా ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క విషయ వస్తువు యొక్క ఏదైతే అర్థం ఉందో ఆ వృత్తి మనకు ఆ శబ్దం ద్వారా ఆ విషయ పరిజ్ఞానం ఏదైతే అవుతుందో తద అర్థ విషయ వృత్తి, ఆ దానికి సంబంధించిన అర్థం అంటే విషయ వస్తువు ఏదైతే ఉందో అటువంటి వృత్తినే శ్రోతుడు ఆగమ, అది శ్రోతాకి ఆగమంగా శబ్ద ప్రమాణంగా తీసుకొని దాన్ని గ్రహిస్తాము. అంటే ఆప్త పురుషుని ద్వారా చెప్పినటువంటి విషయం అని చెప్పి దాన్ని ప్రామాణికంగా భావిస్తాము. ఇదంతా ఇప్పుడు వ్యాస భాష్యం చదువుతున్నాం, మహర్షి పత్రిజీ యొక్క సూత్రాలు చదువుతున్నాం. ఇది ప్రామాణికంగా భావించి మనమంతా శ్రోతులంతా కూడా గ్రహిస్తున్నామంట. శ్రోతుడు ఆగమ, ఇదే మనకి ఆగమ ప్రమాణం. మనం చూసే ప్రత్యక్షంగా సమాధి ఇలా ఉంటుంది, సంప్రదాయ సమాధి ఇలా ఉంటుంది, అసంప్రదాయ సమాధి ఇలా ఉంటుంది. ప్రత్యక్షంగా ఈ రకం చూసుకోవాలి, అనుమానం ఈ రకం చూసుకోవాలి. ఇప్పుడు ఈ
శబ్దం ద్వారా ఈ రచన ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. కానీ ఇది ప్రామాణికం తెలుసు కాబట్టి ఆప్త పురుషుని ద్వారా శబ్ద ప్రమాణం ద్వారా మనకి ప్రత్యక్షం అవుతుంది కాబట్టి మనం ప్రామాణికంగా తీసుకొని ఇది మనం గ్రహిస్తున్నాం. అందుకే శ్రోత్ర ఆగమ ఇదే మనకు శబ్దం ద్వారా తెలుస్తుంది. ఏం చెప్పారంటే ఇక్కడ ఆప్తేన అంటే ఆప్త పురుషుల ద్వారా లేదా శబ్ద ప్రమాణం ద్వారా దృష్ట అనుమితో వా అర్థ. దృష్టం అంటే ప్రత్యక్షంగా చూడబడింది, అనుమానం ద్వారా తెలుసుకోబడిన అర్థం ఏదైతే ఉందో పరత్ర ఇతరులకు స్వబోధ సంక్రాంతి, స్వబోధ అంటే స్వయంకో ఏదో అర్థమైన జ్ఞానం పరిజ్ఞానం ఏదైతే ఉందో సంక్రాంతి ఇతరులకు తెలియచేయడం కోసం శబ్దేన శబ్దం ద్వారా ఉపదేశిస్తున్నాము. ఆ శబ్దం వలన తద్ అర్థ విషయ, ఆ అర్థం ఏదైతే ఉందో ఆ అర్థకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో అటువంటి అంటే ఆ అర్థం యొక్క యథార్థ పరిజ్ఞానం ఏదైతే ఉందో అటువంటి యథార్థంగా తెలుసుకున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్నే శ్రోతుడు ఆగమ, అదే శ్రోతాకి అంటే వినే వాళ్ళకి ఆగమ ప్రమాణంగా తీసుకొని ఆగమ ప్రమాణంగా భావిస్తాం, ఆగమ ప్రమాణంగా తీసుకుంటాము. ఇది ఆగమం అంటే ఆగమ ప్రమాణం ఏ రకంగా తీసుకోవాలని చెప్పి ఇక్కడ మనకు మహర్షి వ్యాస్ ఇక్కడ స్పష్టంగా ఉల్లేఖించారు అనమాట. సో నెక్స్ట్ ఏం చెప్పారు మళ్ళా, యస్య అశ్రద్ధేయార్థో వక్త న దృష్ట అనుమితార్థ స ఆగమ ప్లవతే. ఎవరైతే యస్య అశ్రద్ధేయార్థో వక్త ప్రత్యక్షంగా చూడలేదని ఒక వ్యక్తి ఏదైనా కానీ అశ్రద్ధేయార్థో వక్త అంటే ఒక వక్త చెప్పేటువంటి ఉపదేష్ట ఉపవక్త ఎవరైతే ఉన్నారో దృష్ట అనుమితార్థ నా దృష్ట నా అనుమిత అంటే ప్రత్యక్షంగా చూడలేదు, దాని అనుమానం ద్వారా తెలుసుకోలేదు. అటువంటి వృత్తి ఏదైతే ఉందో తెలుసుకోకుండానే మనం అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామో అది ఏమవుతుంది, స ఆగమ ప్లవతే. అటువంటి శబ్ద ప్రమాణము అది ఖండితమవుతుంది. అది ప్రామాణికమైన కోటిలోకి రాదు, అది ఖండించబడుతుంది. ఎప్పుడు యస్య అశ్రద్ధేయార్థో వక్త అంటే శ్రద్ధాపూర్వకంగా వక్త ఇక్కడ ఆ విషయం తెలుసుకోలేదు అన్నమాట. వస్తువు యొక్క పరిజ్ఞాన్ని అర్థం చేసుకోలేదు, ప్రత్యక్షంగా అనుభవించలేదు, అనుమానం ద్వారా తెలుసుకోలేదు. ఇంకా శబ్దం ద్వారా కూడా ఆప్త పురుషుడు వచనాన్ని విశ్వాసంతో నమ్మకంతో కూడా దాన్ని అర్థం చేసుకోలేదు. అటువంటి విషయ వస్తువు ఏదైతే ఉందో అది ప్రామాణికమైన సందేహంలో ఉంది, అది మన ప్రామాణికం కాదు. అందుకే లౌకిక వ్యక్తుల ద్వారా తెలుసుకునేది ఏదైతే ఉందో, లౌకిక వ్యక్తుల ద్వారా రాసింది ఏదైతే ఉందో అది ప్రామాణిక కోటిలోకి తీసుకోనమాట. ఎందుకంటే లౌకిక వ్యక్తి సాంసారిక విషయ బంధాలలో ఉంటది కాబట్టి అది యథార్థంగా ఉన్నట్టుగా బోధిస్తాడని చెప్పి మనం స్పష్టంగా చెప్పలేం. ఋషి అనుకూలంగా ప్రయత్నం చేసి దాన్ని అర్థం చేసుకుని అది తెలియజేసి అది అంతవరకు ఓకే. ప్రామాణికమైన ఆప్తులు ఏదైతే ఉన్నదో, శాస్త్రం ఏదైతే ఉందో అది అక్కడ ఎటువంటి సందేహానికి దారి తీయదు. ఆప్త వచనం అనుకోండి, శబ్ద ప్రమాణం ఏందనుకోండి, అది యథార్థంగా ఉంటుంది కాబట్టి దాంట్లో సందేహానికి తావు ఉండదు. కాబట్టి ఎవరైతే వక్త అశ్రద్ధాపూర్వకంగా ప్రత్యక్షంగా చూడలేదు, అనుమానంగా తెలుసుకోలేదు, అటువంటి ఆగం ఏదైతే అటువంటి శబ్ద ప్రమాణం ఏదైతే ఉందో సహ ప్లవతే అది ఖండించబడుతుంది. మూల వక్తరీతు దృష్ట అనుమితార్థే నిర్విప్లవ. ఎవరైతే మూల వక్త ఎవరైతే ఉన్నదో వారిని ప్రత్యక్షంగా పైన చెప్పిన విధంగా ఆ దృష్ట అనుమిత అర్థ అంటే ప్రత్యక్షంగా చూసి అనుమానం ద్వారా దాన్ని ప్రత్యక్షం చేసుకుని ఏదైతే విషయ వస్తువు యొక్క యథార్థాన్ని పొందుతారో అటువంటి వృత్తి ఏదైతే ఉందో, అటువంటి వృత్తి ద్వారా తెలుసుకోబడ్డ జ్ఞానం ఏదైతే ఉందో అది నిర్విప్లవ, అది ఖండించబడదు, అది ప్రమాణంగానే ఉంటుంది, ప్రామాణికంగానే ఉంటుంది అని చెప్పి ఇక్కడ మహర్షి వ్యాస్ మనకు తెలియజేశారు. సో ఈ రకంగా ఏదైనా కానీ ఒక ఆప్త వచనాన్ని మనం పూర్తిగా శ్రద్ధాపూర్వకంగా దాన్ని ప్రత్యక్షంగా ద్వారా అనుమానం ద్వారా తెలుసుకొని అది ఇతరులకు తెలియచేయాలి. అది తెలియజేసే విషయ వస్తువు ఏదైతే ఉందో, ఆ వృత్తి ఏదైతే ఉందో అది శ్రోతాకి ఆగమ ప్రమాణంగా తీసుకొని మనము ముందుకెళ్తాం, దాన్ని ఆచరించి మన జీవిత గమ్యాన్ని చేరుకోగలుగుతాం అంట. అది అశ్రద్ధాపూర్వకంగా ప్రత్యక్షంగా అనుమానంగా కాకుండా మనం దాన్ని ప్రయత్నం చేస్తామో చెప్పడానికి. ఇప్పుడు లోకంలో చాలా చోట్ల భిన్నంగా సొంతంగా అంటే ఇప్పుడు ప్రక్షేప్త శ్లోకాలు భగవద్గీతలో కావచ్చు, రామాయణ మహాభారతంలో ఇవి సిద్ధాంతానికి ఋషికి అనుకూలంగా ఉంటే ఇబ్బంది లేదండి. అది ద్వంద్వాత్మకమైనటువంటి సందేహాన్ని జ్ఞానాన్ని ఉత్పన్నం చేయకూడదు. అటువంటి జ్ఞానం ఏదవుతుందంటే మనకు అక్కడ సందేహం ఉత్పన్నం అవుతుంది, అక్కడ కాలుష్యం ఏర్పడుతుంది, అంటే మాలిన్యం ఏర్పడుతుందన్నమాట. విషయ వస్తువు మీద మాలిన్యం ఏర్పడుతుంది, మన ఆప్త పురుషుల మీద అశ్రద్ధ ఏర్పడుతుందంట, మన శాస్త్రం మీద అశ్రద్ధ ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా ప్రత్యక్షపూర్వకంగా అనుమానపూర్వకంగా మనం శాబ్దికంగా ఆప్త పురుషుల వచనం ద్వారా మనకు ప్రత్యక్షంగా అనుమానంగా ఆగమ శబ్ద ప్రామాణికంగా మనము అది గుర్తించబడాలి అన్నమాట. అప్పుడే అది ప్రామాణికంగా తీసుకొని మనము
అది జీవితంలో ఆచరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రమాణాల ద్వారా మనం పరీక్షించలేదనుకోండి, ఆ వస్తువు యొక్క పరిజ్ఞ యథార్థంగా ఉండదు. అది మన దోషానికి దారితీస్తుంది, బంధనాలకు దారితీస్తుంది. కాబట్టి మనం ఏం చేసినా మన వృత్తి ఎలా ఉండాలి? ప్రత్యక్షంగా పూర్వకంగా ఉండాలి. అంటే ఆ ప్రత్యక్షం చూసిన అనుమానపూర్వకంగా దాన్ని మళ్ళా ప్రత్యక్షం చేసుకోవాలి. లేదా శాబ్దిక ప్రమాణం ద్వారా శాస్త్రంలో ఋషి అనుకూలి, వేదానుకూల శాస్త్రంలో ఇచ్చినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నారో, ఆప్త పురుషులు, ప్రామాణిక పురుషులు, విద్వాంసులు, పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తెలుసుకొని మనం వస్తువు యొక్క యథార్థంగా మనము తెలుసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇటువంటి వృత్తి ఏదైతే ఉందో అది మనకు అక్లిష్ట వృత్తి, మనకు అది ముక్తి వైపు, శ్రేయ మార్గం వైపు తీసుకెళ్తుంది అని చెప్పి, ఇది ప్రమాణ వృత్తి కూడా ఒక వృత్తి. ఇది చిత్తంలో ఉంటుంది. ఈ చిత్తాన్ని ఈ రకంగా మనం ప్రత్యక్షం ద్వారా, అనుమానం ద్వారా, శాబ్దిక ప్రమాణం ద్వారా తెలుసుకున్నప్పుడు మనకు ముక్తి వైపు, సమాధి వైపు తీసుకెళ్తుంది, అసంప్రజాత సమాధి వైపు తీసుకెళ్తుంది అని చెప్పి ఇక్కడ మనకు తెలియచేశారు. అంటే ఇది ఒక వృత్తి. ఇది ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అక్లిష్ట వృత్తి మనకు మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుందన్నమాట. అదే కొన్ని వృత్తులు ఇంకా చాలా చెప్పారు కదా, నెక్స్ట్ మిగిలిన వృత్తులు ఉన్నాయి. అవి కొన్ని క్లిష్ట వృత్తులు ఉన్నాయి. అప్పుడు నీ మనసును, నీ చిత్తాన్ని క్లిష్ట వృత్తులకు వైపు తీసుకెళ్ళామనుకోండి, అది సాంసారిక వైపు తీసుకెళ్తుందన్నమాట. అంటే అన్నిటికీ కారణం ఈ చిత్తమే, ఈ మనసే. ఈ మనసుకు నువ్వు ఎలాంటి వృత్తులు అయితే ఇచ్చావో అటువంటి విషయం వైపు తీసుకెళ్లి నేను ముక్తి మార్గంలోకి పంపించాలా, శ్రేయ మార్గంలోకి పంపించాలా, ప్రేమ మార్గంలోకి పంపించాలా, అది మన చేతుల్లో ఉంది. మనం విచారణ బట్టి ఉంటుంది. అస్తు ఈ రకంగా మనం ప్రత్యక్ష వృత్తి, అనుమాన వృత్తి, ఆగమ వృత్తి ఇవన్నీ ప్రమాణంగా తీసుకొని ఈ రకంగా చూసినప్పుడు మనకి యథార్థ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఈ ప్రమాణం ఈ రకంగా ఉంటుంది తెలియజేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి విపర్యయ వృత్తి. ఇది కూడా చిత్తంలో ఉంటుంది. ఇప్పుడు ప్రమాణ వృత్తి చెప్పాం, ప్రమాణంలో కూడా 3 రకాలు: ప్రత్యక్షం, అనుమానము, ఆగమం అని చెప్పి. అలాగే విపర్యయ వృత్తి అంటే ఏమిటి అని ఇక్కడ మనకు నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికన్నా సందేహం ఉంటే ఈ భాష్యంలో చెప్పండి, దీన్ని కొంచెం మనం విచారిద్దాం. ఎవరికైనా సందేహం చెప్పండి సార్. ఇందులో మొట్టమొదటి సెంటెన్స్ అనుమానస్య తుల్య జాతి అంటే దానికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను మిస్ అయ్యాను, దయచేసి ఆలస్యంగా జాయిన్ అయ్యాను. ఇప్పుడు చూడండి, నీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక వ్యక్తి చైత్ర నామక ఒక వ్యక్తి, ఇప్పుడు సమాన జాతి అంటే సమాన గుణ ధర్మాలు కలిగినటువంటి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ చూసాము, నెక్స్ట్ కొంతకాలం తర్వాత వేరే చోట చూస్తున్నాం, దేశాంతర ప్రాప్తి కలిగిందామంట. అంటే సమాన జాతిలో, ఇక్కడ భిన్న జాతి కాదు. భిన్న జాతి అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం, వ్యక్తి కాకుండా వేరే పదార్థం, ఒక పశువు, జంతువులు వేరే ఉన్నాయనుకోండి, అక్కడ మనం చూడటం లేదు. సమాన జాతి గుణకర్మ స్వభావాలు ఎక్కడైతే ఉన్నా ఆ వ్యక్తి సమాన జాతి అంటున్నాం. అక్కడ సమాన జాతి, సమాన గుణకర్మ స్వభావాలు ఎక్కడైతే ఉండేది అది సమాన జాతి. అటు ఇక్కడ భిన్న జాతి అంటే ఆ పదార్థం భిన్న తత్వాన్ని కలిగి ఉంటున్నమాట. ఇప్పుడు భిన్న జాతి అంటే ఇక్కడ మనకు వింధ్యా పర్వతం చెప్పాం. వింధ్యా పర్వతం ఏం చెప్పాను, ఇక్కడ ఈ పర్వతం ఇక్కడ ఉంది, తర్వాత గతి కనిపించే ఇంకో పర్వతం వేరే విధంగా ఉన్నామట. పర్వతాలు అన్ని పర్వతాలే, కానీ ఒక భిన్న పర్వతం అంటే దానికి తేడా వ్యత్యాసం ఉందన్నమాట. ఇది సమాన జాతి కాదు. సమాన జాతి ఉంటే దాంట్లో దేశాంతర ప్రాప్తి ఉండేది, గతి ఉండేది అనమాట. అంటే గతి లేదంటే ఆ గుణ కర్మ స్వభావాలు ఇందులో లేవు. ఏ విధంగా ఒక చైత్ర నామక వ్యక్తి చూసాము, ఇప్పుడు ఇక్కడ కనిపించాడు, కొంతకాలం తర్వాత వేరే చోట అదే వ్యక్తి మళ్ళీ కనిపించాడు. ఈ సమాన గుణ ధర్మాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కనిపించగలుగుతాడు అనమాట. గతి ఉంది కాబట్టి గతి లేదు, గతి లేదు కాబట్టి దేశాంతర ప్రాప్తి లేదు. ఓకేనా? ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. అస్తు అండి. మహోదయ, గతి అంటే ప్రయాణం. ప్రయాణం అండి, గతి అంటే ప్రయాణం, క్రియ. నెక్స్ట్ అండి అరుణ్ కుమార్, శేషగిరిరావు గారు. డౌట్ వచ్చింది గురుగారు, గతి అంటే ఏమేంటి? క్రియ అని. అరుణ్ కుమార్ గారు, గతి అంటే ఏమండి? ఓకే అండి, మీరేనా? ఓకే అండి, అస్తు అండి. సో ఈ రకంగా మనం ప్రయాణం అనే గురుగారు, గతి అంటే ప్రయాణం. ఇప్పుడు అది చెప్తారా, ఒక వ్యక్తి ఇక్కడ చూసాము, మళ్ళీ కొంతకాలం వేరే చోటు చూస్తుంటే ఆ గతి చేసుకుంటూ వచ్చాడు కదా, అదే వ్యక్తి. ఆ గతి లేకుంటే, క్రియ లేకుంటే, ఇక్కడి నుంచి అక్కడి వరకు గతి చేయకుంటే, ప్రయాణం చేయకుంటే అక్కడికి రాలేడు. గతి అంటే ప్రయాణం అంటే దేశాంత ప్రాప్తి. ఇక్కడి నుంచి అక్కడ, ఇప్పుడు సూర్య చంద్ర తారకవతం చెప్పాను, నక్షత్రాలు, చంద్రమా ఇవన్నీ ఒక చోట ఉంటాయి. గతి తిరుగుతూ ఉంది కాబట్టి, ఋతువు తిరుగుతుంది కాబట్టి ఆ దేశాంత ప్రాప్తి మనకు కనిపిస్తుంది. ఈ రకంగా ఇది తుల్య జాతీయుల్లో, భిన్న జాతుల్లో మనకు విపరీతంగా చూస్తూ ఉంటాం. భిన్న జాతుల్లో గతి ఉండదు, తుల్య జాతుల్లో మాత్రం గతి చూస్తూ ఉంటాం, గతి కనిపిస్తూ ఉంటుంది.
అస్తు. సో ఈ రకంగా ఓకే గురు. ప్రమాణ వృత్తిని చూసాము. జీ చెప్పండి ఇంకెవరన్నా. ధన్యవాద గురుగారు. ఓకే అండి. అస్తు. నెక్స్ట్ అండి విపర్య వృత్తి అంటే ఏమిటి? ఇప్పుడు వృత్తులు 5 రకాలు చెప్పి అందులో ప్రమాణ వృత్తి ఈ 3 రకాలుగా ఉంటుంది. 2 ప్రత్యక్షం, అనుమానం, ఆగమం చెప్పి అందులో రెండవది విపర్యయ వృత్తి. విపర్యయం అంటే ఏమిటి? మన చిత్తంలో విపర్య వృత్తి ఏ రకంగా ఉంటుంది? విపర్యయో చూడండి నెక్స్ట్ 8వ సూత్రము. విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం. విపర్యయం అంటే మిథ్యా జ్ఞానం అంటే దీనికి ఇక్కడే సూత్రంలో స్పష్టంగా ఉంది. విపర్యయం అంటే మిథ్యా జ్ఞానం, యథార్థ జ్ఞానం కాదు, మిథ్యా జ్ఞానం. అది మిథ్యా జ్ఞానం ఏంటిది? అతద్రూప ప్రతిష్టం. తద్రూపం అంటే ఏ వస్తువు ఎలాగైతే ఉందని తద్రూపం అంటాం. ఏ వస్తువు ఎలాగైతే ఉందో దాన్ని తద్రూపం అంటాం. ఏ వస్తువు ఎలాగైతే లేదో దాన్ని అతద్రూపం అంటాం. అది చెప్పాడు స్పష్టంగా. దీని పర్యావాచ శబ్దానికి విపర్యయ అంటే ఏమిటి? ఇది కూడా మిథ్యా జ్ఞానం. మిథ్యా జ్ఞానం, అసత్ జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టుగా లేకపోవడం అన్నమాట. దాన్ని ఇక్కడ అతద్రూప ప్రతిష్టం అని చెప్పాడు. ఏంటి? విపర్యయో మిథ్యా జ్ఞానం. దాన్ని ఇంకా విడిచి చెప్పాడు అతద్రూప ప్రతిష్టం. ఏం చెప్పాడు? తద్రూపం అంటే ఏ వస్తువు ఎలాగైతే ఉందో దాన్ని తద్రూపం అంటాం. అంటే వస్తువుకి ఏదైతే రూపం ఉండాలో అదే రూపంగా ఉండటాన్ని తద్రూపం. ఏ వస్తువు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండకుండా విపరీతంగా ఉందో దాన్ని అతద్రూపం అంటాం. దాన్ని ఏమంటాం? అతద్రూపం. దీన్నే మిథ్యా జ్ఞానం కింద చెప్పామంట. అంటే తద్రూపం కాకుండా అతద్రూపం ఉండడం, దీన్నే మిథ్యా జ్ఞానం. దీన్ని విపర్య వృత్తి అని చెప్తాం. విపర్యయో మిథ్యా జ్ఞానం, దాన్నే అతద్రూప ప్రతిష్ట అని కూడా చెప్పాడనమాట. తద్రూప ప్రతిష్టం కాకుండా అతద్రూప ప్రతిష్టం, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరే విధంగా ఉండడం, విపరీతంగా ఉండటం, దీన్నే విపర్యయం అని చెప్పాము. అర్థమైందా? రెండవ వృత్తి అంటే విపర్య వృత్తి. ఇది చిత్తంలో ఎలా ఉంటుంది? మనకు చూస్తూ ఉంటాం. మన చిత్తంలో విపర్య జ్ఞానం ఉంటుందా? ప్రత్యక్ష జ్ఞానం ఉంటుంది, అనుమాన జ్ఞానం కూడా ఉంటుంది. ఆగమ ఆప్తుల ద్వారా చెప్పినటువంటి విషయాన్ని మనం గ్రహించి దాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఈ వృత్తి కూడా మన చిత్తంలోనే ఉంది. ఇది యథార్థ జ్ఞానం, ఇది మంచి జ్ఞానం, ఇది మనకు అనుకూలమైనటువంటి జ్ఞానమే. మనకు ముక్తి మార్గాన్ని ఇచ్చేటువంటి, జ్ఞాన మార్గాన్ని ఇచ్చేటువంటి వృత్తే, మంచి వృత్తే. కానీ విపర్య వృత్తి ఉంది మన చిత్తంలో. ఏముందండి? విపర్య వృత్తం. ఈ విపర్య వృత్తి ఉంటుంది, చూస్తూ ఉంటాం. అంటే ఒక్కోసారి భ్రాంతి చెందుతుంటాం. మిథ్యా జ్ఞానం కూడా మనకు చాలా ఉంటుంది అన్నమాట. విపర్య వృత్తి అనేది ఏ రకంగా ఉంటుంది? మిథ్యా జ్ఞానం అనేది కొంచెం మహర్షి వ్యాస్ కూడా ఇక్కడ విడిదీసి చూపిస్తున్నాడు, చూద్దామండి. సో విపర్య వృత్తి అంటే ముఖ్యంగా మిథ్యా జ్ఞానం, అది గుర్తుపెట్టుకోండి. విపర్య వృత్తి అంటే మిథ్యా జ్ఞానం, దాన్నే అతద్రూప ప్రతిష్టం. తద్రూపం అంటే ఏ వస్తువు ఎలాగైతే ఉందో అలా కాకుండా భిన్నంగా ఉండటనే అతద్రూప ప్రతిష్టం అని చెప్పి 2 రకంగా చెప్పాడనమాట. అస్తు. ఇది విపర్య వృత్తి. ఇది కూడా మన చిత్తంలో ఉంటుంది. మన మిథ్యా జ్ఞానం కూడా చాలా ఉంటుంది. చాలా విషయాలు మీకు యథార్థ జ్ఞానం ఉండదు. ఆ విపర్య జ్ఞానం ఉండటం వల్ల కూడా అది మనకు యోగ సమాధి పక్షంలో యోగ పక్షంలోకి వెళ్ళాలంటే అది మనకు అడ్డుపడుతుంది. కాబట్టి ఈ విపర్య వృత్తిని కూడా మనం నిరోధించుకోవాలి. ఆ ప్రత్యక్ష ప్రమాణ వృత్తి కూడా ఉంది. అది కూడా మనకు కొంచెం వరకు బాధాకరమే. అది ఏ రకంగా బాధకం చూపిస్తాను తర్వాత తెలుస్తుంది మనకు. ఈ ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణము, ఇంకో శబ్ద ప్రమాణం చెప్పాం, ఆగమ ప్రమాణం చెప్పాం కదా, ఇవి కూడా ఒక వృత్తే. ఈ వృత్తులు ఉన్నంతసేపు మనకు గతి నడుస్తూ ఉంటుంది. ఆ గతి ఉన్నంతసేపు సంసార చక్రం వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సంసార చక్రం, ఈ గతి నిలబెట్టినప్పుడే మనకు ముక్తి కలుగుతుంది. అంటే ఇది కూడా ఒక వృత్తే. కొంతవరకు మనకు ముక్తి వైపు తీసుకోవడానికి సహాయపడుతుంది. కానీ అది అక్కడితో ఆపేసి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ముందుకు వెళ్ళాలంటే ఇవి కూడా కొంచెం బాధాకరమైనవే. అందుకు ముందు వృత్తులు ఏ రకంగా ఉంటే మనం చూస్తున్నాము. అన్ని వృత్తులు వచ్చిన తర్వాత మీకు స్పష్టమవుతుంది ఇంకేం చేయాలి అని చెప్పి వాటిని ఎలా నిరోధించాలి అని చూస్తాము. అస్తు. విపర్యమని మిథ్యా జ్ఞానం, దీన్నే అతద్రూప ప్రతిష్టం అని చెప్పుకున్నాము. ఈ విషయం మీద, ఈ సూత్రం మీద మహర్షి పతంజలి రాసినటువంటి ఈ సూత్రం యొక్క అర్థాన్ని సూత్రాన్ని ఆధారం చేసుకొని మహర్షి వ్యాస్ ఇక్కడ అతని వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వ్యాస భాష్యంలో కస్మాన్ నా ప్రమాణం. ఇక్కడ ఈ ప్రత్యక్షము, అనుమానము, ఆగమ ప్రమాణాలు చెప్పాం కదా, ఇదెందుకు విపర్యం ప్రమాణం కాదు. కస్మాత్ నా ప్రమాణం. ఇది విపర్య వృత్తిని ప్రమాణంగా ఎందుకు తీసుకోము? ఇది కూడా ఒక ప్రమాణమే కదా. ఇప్పుడు ప్రమాణం అంటే విపర్య అంటే మిథ్యాజ్ఞానం ఏదో ఒక వృత్తే కదా, ఏదో ఒక వృత్తే. సో ఇది ఎందుకు ప్రమాణంగా తీసుకోము అంటే దానికి సమానం చెప్తాను. కస్మాన్ నా ప్రమాణం, ఎందుకు ప్రమాణం కాదు అంటే దానికి సమానం చెప్పారు. యతః ప్రమాణేన బాధ్యతే. ఇది ప్రమాణం ద్వారా ఖండించబడుతుంది, బాధించబడుతుంది. ఇప్పుడు వస్తువు యథార్థ జ్ఞానం తెలిసినప్పుడు నేను చెప్పాను, ఇక్కడ ఒక వస్తువుని అంధకారంలో ఉన్నాము, ఇక్కడ ఒక తాడా ఇది పామా అని చెప్పి మన సందేహంగా ఉంది. అది ప్రత్యక్షంగా మనకు
దోషవశాత్, మన ఇంద్రియాలు దోషవశాత్ అంటే మన కళ్ళు సరిగా లేకపోవడం వల్ల, కనిపించకపోవడం వల్ల, అంధకారం ఉండటం వల్ల ఆ వస్తువు యొక్క విషయం ఏంటి ఇక్కడ తాడా పామని సందేహంగా ఉంది. కానీ దానికి ప్రత్యక్షంగా ప్రకాశం ద్వారా మనకు అది ప్రత్యక్షమైనప్పుడు అది ఇది తాడు కాదు పాము, లేదా పాము కాదు తాడు అని ప్రత్యక్షంగా చూసినప్పుడు అర్థమవుతుందన్నమాట. అంటే ప్రమాణం ద్వారా అది మనకు ప్రత్యక్షంగా చూసినప్పుడు మిథ్యా జ్ఞానం ఏదైతుంది, విపరీత జ్ఞానం ఏదైతుంది, మన తాడు అనే విపరీత జ్ఞానం ఉండేది, తాడుని చూసి పాము అనుకుంటున్నాం, అది విపరీత జ్ఞానం ఉండేది. అది ప్రత్యక్షం ద్వారా చూసినప్పుడు మనకి యథార్థ జ్ఞానం బోధిస్తుంది అన్నమాట. అది ఏదైనా ఒక వస్తువు విపరీత జ్ఞానము సత్ జ్ఞానం ద్వారా అది ఖండించబడుతుంది, అది చెప్తున్నమాట. ఎందుకు ప్రమాణం కాదు విపరీత మిథ్యాజ్ఞానం ఎందుకు ప్రమాణం కాదంటే కస్మాన్ నా ప్రమాణం అంటే దానికి సమాధానంగా యతః, ఎందుకంటే ప్రమాణేన బాధితే, ప్రామాణికమైన వస్తువు మన ముందుకు వచ్చినప్పుడు అది బాధించబడుతుంది. ఇది వస్తువు ఇదా, ఇది కాదు, అది అని చెప్పి యథార్థంగా తెలుస్తుంది. అందుకే ప్రమాణం ద్వారా బాధించబడుతుంది, అందుకే ఇది ప్రమాణం కాదు. విపర్య వృత్తి అనేది ప్రమాణంగా తీసుకోము. ఇంకే దానికి ఎందుక దాన్ని సమాధానం ఇంకా విడిచి చెప్తున్నాడు. యతః ప్రమాణేన బాధ్యత, ప్రమాణం ద్వారా బాధించబడుతుంది. ఇంకా దాన్ని విడిచి ఏం చెప్తున్నాడు, భూతార్థ విషయత్వాత్ ప్రమాణస్య, ఎందుకంటే ప్రమాణం అది యథార్థమైన భూతార్థం వస్తువు యొక్క యథార్థ జ్ఞానం తెలియజేస్తుంది. అంటే వస్తువు యొక్క స్వరూపం ఎలాగైతే ఉందో అలాగే తెలియజేస్తుంది. ఏది ప్రమాణం. ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రమాణం చెప్తున్నాం, ఇంద్రియాల ద్వారా ఆ వస్తువు మీద ఉపరక్తం చేసినప్పుడు ఆ వస్తువు యొక్క యథార్థ స్థితి ఎలాగైతే ఉందో అలాగే మనకి ఏ విధంగా చూపించిందో, అలాగే భూతార్థ విషయత్వాత్ అంటే భూతం అంటే ఏ వస్తువు ఎలాగైతే ఉందో ఆ వస్తువు యొక్క స్వరూపం ఎలాగైతే ఉందో అలాగా అనే చూపిస్తుంది. అంటే భూతార్థ విషయత్వాత్ ప్రమాణస్య అంటే ప్రమాణం ఇది భూతమర్థం అంటే సద్భూతమర్థం ఏదైతే ఉందో అలాగే చూపించడం, ఉన్నది ఉన్నట్టుగా చూపించడం, అలా చూపిస్తుంది ప్రమాణంగా భావిస్తాం. కానీ విపర్యం ఉన్నది ఉన్నట్టుగా చూపించడం లేదు, అతద్రూప ప్రతిష్టం భిన్నంగా చూపిస్తుంది. అందుకే అది భిన్నంగా ఏ వస్తువు ఎలాగైతే ఉందో అలాగా చూపించకుండా భిన్నంగా కనిపించింది అనుకోండి, అది మనకు మిథ్యాజ్ఞానమైన, ఆ మిథ్యాజ్ఞానం వల్ల మనకు ఏమైనా ముక్తి కలుగుతుందా, జ్ఞానం కలుగుతుందా? కలగదు, అది దోషయుక్తమే. కాబట్టి ఇటువంటి వృత్తి కూడా మనకు కష్టదాయకమే, క్లిష్టాన్ని ఇస్తుంది. అందుకే ఈ విపర్య వృత్తి ఏ దానిలోకి వస్తుంది, క్లిష్ట వృత్తిలోకి వస్తుంది అన్నమాట. విపర్య జ్ఞానం మిథ్యాజ్ఞానం ఉండటం వల్ల మనకు అధర్మం, అజ్ఞానం, అవైరాగ్యం ఇవన్నీ కలుగుతాయన్నమాట. ఎందుకు యథార్థ జ్ఞానం లేదు కాబట్టి ఇది సద్భూత అర్థాన్ని ఎప్పుడైతే మనం ప్రకాశిస్తుందో అది మాత్రం ప్రమాణంగా తీసుకుంటాము. ఇది సద్భూత అర్థం అంటే వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని చూపించదు కాబట్టి ఇది ప్రమాణ కోటిలోకి రాదు విపర్య వృత్తి. అందుకే ప్రమాణం ఎల్లప్పుడూ సద్భూతం యథార్థ వస్తువు యొక్క స్వరూపం ఎలాగైతే ఉందో అలాగే చూపిస్తుంది. అందుకే ఇది కాదు అని చెప్పి నిషేధించామట. భూతార్థ విషయత్వ ప్రమాణస్య, ప్రమాణం భూతార్థ విషయాన్ని చూపిస్తుంది కాబట్టి అది మాత్రం ప్రమాణంగా తీసుకోవాలి, ఇది తీసుకోము. విపర్య వృత్తి ప్రమాణ వృత్తి కాదు. దానికి సమానం చెప్పుకుంటూ వచ్చినాడు. తర్వాత ఏం చెప్పాడు, తత్ర ప్రమాణేన బాధనం అప్రమాణస్య దృష్టం, ఎందుకంటే ప్రమాణం ద్వారా అప్రమాణస్య బాధన దృష్టం. ఒక ప్రామాణిక వస్తువును తెలుసుకున్న తర్వాత అప్రామాణికమైన వస్తువు ఏదైతే ఉందో ఖండించబడుతుంది, అది ప్రత్యక్షంగా లోకంలో చూస్తుంటాం. ఒక వస్తువు, ఒక వ్యక్తి ఒక విషయం చెప్పారు, అది ప్రామాణికమా కాదని చెప్పి మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు అది మనకు అప్రామాణికమని తెలిసిపోతుంది అన్నమాట. అప్రామాణికమని తెలిసిపోతుంది. అది ఇక్కడ చెప్తుంది. తత్ర ప్రమాణిన, ప్రమాణం ద్వారా అప్రమాణస్య బాధనం దృష్టం, అప్రామాణిక వస్తువు ఏదైతే ఉందో అది బాధనం అంటే ఖండించడం చూసాము, లోకంలో చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ రకంగా లక్షణం ఉంది కాబట్టి ప్రామాణికమైనటువంటి వస్తువుకి విపర్యం మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టంలో ఉంది, అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించడం లేదు కాబట్టి ఇది బాధించబడుతుంది, ఖండించబడుతుంది, లోకంలో అది చూసాము. అందుకే ఇది విపర్య వృత్తి ప్రమాణం కాదు అని చెప్పి చెప్పుకున్నాం. చూడు దానికి ఎలా కాదు, ఎలా అది ఖండించబడుతుంది, దీనికి ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ. తద్యథా ద్విచంద్ర దర్శనం సద్విషయేన ఏక చంద్ర దర్శనేన బాధ్యతే. ద్విచంద్ర దర్శనం సద్విషయేన ఏక చంద్ర దర్శనేన బాధ్యతే ఇది. ఇప్పుడు చందమామ రెండు రకాలు కనిపిస్తా అండి చూసారు ఎప్పుడైనా మీరు? చందమామ రెండుగా ఉంటుంది ఎప్పుడైనా? ఎలాగని ద్విచంద్ర దర్శనం అంటే రెండు రకాల చంద్రుని యొక్క దర్శనం రెండు రకాలు కనిపిస్తుందంట. కానీ సద్విషయ జ్ఞానం ద్వారా ఏక చంద్ర దర్శన బాధ్యత అది ఖండించబడుతుంది. ముందు రెండు రకాలు కనిపిస్తుందలే మనం అది ప్రయోగించాలి, అది చూడాలన్నమాట. ఇప్పుడు ఒకరికైనా కళ్ళల్లో దోషవశాత్ మనము చూసినప్పుడు ఇప్పుడు ఏది చెప్తుంటారు, ఏదన్నా స్థిమితం లేనప్పుడు, మైండ్ స్థిమితం లేనప్పుడు
సరిగ్గా పనిచేయనప్పుడు, ఇంద్రియాలు సరిగ్గా పనిచేయనప్పుడు మనకు అన్ని నాకు రెండుగా అనిపిస్తుంది. కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఒకరికన్నా. కళ్ళు తిరిగినప్పుడు ఏమొస్తుందండి, నాకు అందరూ చాలా మంది కనిపిస్తుందని రెండుగా కనిపిస్తున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటాం. మనకు ఒక్కోసారి జరిగి ఉంటుంది అలాంటి ఘటన సంఘటన చూస్తూ ఉంటాం ఎవరికన్నా. మనకు అన్ని రెండుగా కనిపిస్తాయంట. అదేంటి, మన కళ్ళు తిరగడం వల్ల, అంటే కళ్ళలో కొంచెం వైకృత్యం రావడం వల్ల, వికృతి పొందడం వల్ల అన్ని రెండుగా కనిపిస్తుంటాయి. కాబట్టి మీ కంటిని ఇప్పుడు కొంచెం ఒత్తి పట్టుకొని పైన చంద్రుని చూడండి. చూస్తే అది మనకు రెండుగా కనిపిస్తుందండి. కంటిని ఒత్తి పట్టుకొని మనము అట్లా కొంచెం, అంటే కళ్ళు మూసుకున్నట్టుగా కొంచెం ఒత్తి పట్టుకొని చూసినాం అనుకోండి, అది మనకు రెండుగా అనిపిస్తున్నామంట. కానీ యథార్థంగా కళ్ళు బాగా ఉండి యథార్థంగా మంచిగా ఉండే వాళ్ళు వచ్చి చూసాం అనుకోండి, రెండు కాదు ఒకటే అని చెప్పి యథార్థ దర్శనం అవుతుంది. యథార్థంగా కనిపిస్తున్నామంట. అంటే వికృతి ఉండటం వలన, కళ్ళల్లో నేత్రాల్లో వికృతి ఉండటం వలన అది మనకు రెండుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ యథార్థంగా కళ్ళు బాగా ఉండేటువంటి వ్యక్తి చూసినప్పుడు చంద్రమా రెండు కాదు ఒకటే అని చెప్పి యథార్థంగా తెలుస్తుంది. అది దోషవశాత్ అలా కనిపిస్తుంది. అంటే అది మిథ్యా జ్ఞానమే కదా, విపరీత జ్ఞానం. అది ఒకటిని రెండుగా భావిస్తున్నామంట. ఎందుకు? విపరీత జ్ఞానం. అక్కడ యథార్థ జ్ఞానం లేదనమాట. అది యథార్థ జ్ఞానం ఎలా పోతుంది? ఏక చంద్ర దర్శనం, విపరీతంగా మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు మళ్ళీ బాగా కళ్ళలో దోషం ఏదైతే ఉందో వాటిని దోషాలు దూరం చేసుకుని దాన్ని యథార్థంగా చూసినప్పుడు రెండు కాదు ఒకటి అని చెప్పి యథార్థం అవుతుందన్నమాట. అది మనకు శబ్దం ద్వారా, అనుమానం ద్వారా, ప్రత్యక్షం ద్వారా, ఇతరుల ఆప్తుల ద్వారా తెలుసు అనమాట. దాన్ని ప్రమాణ కోటిగా తీసుకుంటాం. కానీ ఈ విపర్యం అనేది ఎవరికైతే దోషవశాత్ రెండు కనిపిస్తున్నాయో అది విపరీత జ్ఞానం. వాస్తవంగా అలా కాదు. ఒక చంద్ర దర్శనమే కాదు, ఏదైనా సాంసారికంలో అట్లా రెండు ఏది లేదు. అంటే సందర్భాన్ని బట్టి అది యథార్థ జ్ఞానం వచ్చినప్పుడు అది ఇది కాదు అది అని చెప్పి మనకు యథార్థంగా తెలుస్తుంది. కాబట్టి ఈ విపరీత జ్ఞానం అనేది యథార్థ జ్ఞానం వచ్చినప్పుడు ఖండించబడుతుంది. కాబట్టి ఇది ప్రమాణ కోటిలోకి రాదు. ముఖ్యంగా ఇది యొక్క తాత్పర్యం. అందుకే ద్విచంద్ర దర్శనం అంటే చంద్రుని యొక్క దర్శనం రెండు రకాలు కనిపిస్తుంది కదా, అది సద్విషయేన ఏక చంద్ర దర్శనేన అంటే సత్యాత్మకంగా సతాత్మకంగా అంటే ఏక చంద్రుని చూసినప్పుడు అది ముందు ఏదైతే ఉందో అది బాధించబడుతుంది. అంటే ఇంద్రియ దోషాలు లేకుండా మనము యథార్థంగా సద్విషయేన ఏక చంద్ర దర్శనేన ఆ ఒక్క చంద్రుని చూడటం వలన బాధ్యత అంటే ముందు ద్విదర్శన ఏదైతే జరుగుతుందో రెండు చంద్రమాలు కనిపిస్తున్నాయో అది బాధింపబడుతుంది అని ఇక్కడ మనం చూశామన్నమాట. అస్తు, ఇది ఏంటి? అవిద్య అండి. దీన్నే ఈ విపర్య జ్ఞానం అవిద్య అని చెప్పొచ్చు. అవిద్య వలన, అజ్ఞానం వలన ఇలా మనకు కనిపిస్తుంది. అజ్ఞానం వలన ఇలా కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఈ అవిద్య అంటే ఏమిటి అనేది కింద ఇచ్చాను. మళ్ళా సా ఇయం పంచపర్వా భవతి అవిద్య అంటే దీనికి విపర్య మిథ్యాజ్ఞానం అని చెప్పాడు, అవిద్య అని చెప్పానమాట. ఈ వృత్తిని చెప్పి అవిద్య అని చెప్పానమాట. అసలు అవిద్య అంటే ఏమిటి కొంచెం సంకేతిస్తున్న తర్వాత వస్తుంది మనకు. సా ఇయం పంచపర్వ, సా ఇయం అవిద్య అధ్యాసం చేసుకోవాలి. సా ఇయం అవిద్య పంచపర్వ, 5 పర్వాలు ఉన్నాయి. ఏంటవి? పంచపర్వ భవతి అవిద్య 5 రకాలుగా ఉంటుంది. ఏంటవి? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః, క్లేశాః. అంటే అవిద్య ఒకటి, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం, ఈ 5 క్లేశాలండి. 5 క్లేశాలు అవిద్య అనేది ఒక క్లేశం అనమాట. ఇది విపర్య జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అవిద్య కింద భావించాడు. ఇది కూడా 5 రకాలు. ఏతే ఏవ స్వసంజాభి తమో మోహో మహామోహ తామిశ్రో అంధతామిశ్ర ఇతి ఏతే చిత్తమల ప్రసంగేణ అభిధాస్యంతే. వీటినే ఏం చెప్పారు? అవిద్యను మోహంగా చెప్పారు. అంధకారం, అవిద్య అంటే అంధకారం, తమో అని చెప్పారు ఇక్కడ. తర్వాత అస్మిత అంటే మోహ, తర్వాత అవిద్య అస్మిత, రాగం అంటే మహామోహ, ద్వేషం అంటే తామిశ్ర, అభినివేశం అంటే అంధ తామిశ్ర అని చెప్పి వీటికి ఇంకో రకంగా పేరు పెట్టి పిలిచారన్నమాట. ఈ అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం ఏదైతే 5 క్లేశాలు ఉన్నాయో వాటికి తమః, మోహ, మహామోహ, తామిశ్ర, అంధ తామిశ్ర అని చెప్పి వీటికి ఇంకో రకంగా పేరు పెట్టి పిలిచారన్నమాట. ఏతే చిత్త మల ప్రసంగేణ అభిధాస్యంతి. ఇవన్నీ మన చిత్తంలో ఉన్నటువంటి దోషాలంట. ఇవి అవిద్య, రాగము, ద్వేషం, ఇవన్నీ దోషాలండి. ఈ దోషాల వల్లనే మనము యథార్థ జ్ఞానం తెలుసుకోలేకపోతున్నాము. ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇవన్నీ ఏంటి? చిత్తమల ప్రసంగైన, చిత్తంలో ఉన్న మలాలు అంటే దోషాలు. ఈ చిత్తమల ప్రసంగైన అభిధాస్యంతి,
నెక్స్ట్ ప్రసంగం వస్తుంది, అక్కడ అభిధా సిద్ధి అక్కడ తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ ఒక సంకేతించి వదిలేశారన్నమాట. ఎక్కడ చిత్తం వల్ల ప్రసంగం ఎక్కడైతే ఉందో అక్కడ చిత్తంలో ఉండే దోషాలు ఇంకా చెప్తారండి మనకు, అక్కడ అభిధాసింతి అక్కడ తెలుస్తాయి అని చెప్పి ఇక్కడ నిలబెట్టేశారనమాట. ముఖ్యంగా విపర్యం అనేది కూడా అవిద్య కింద భావించగానే ఆ విద్య అంటే ఏమిటి కొంచెం మనకు సంకేత రూపంలో చూపించారనమాట. సో మొత్తానికి విపర్యం అంటే, విపర్య వృత్తి అంటే మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానం అంటే అతద్రూప ప్రతిష్టం, ఏదైతే రూపం ఉందో ఆ రూపంలో ఉండకుండా అతద్రూపంగా ఉండడం, తద్రూప ప్రతిష్టం కాకుండా అతద్రూప ప్రతిష్టం ఏదైతే ఉందో దాన్ని మిథ్యాజ్ఞానం కింద భావించాము. ఇది ఎందుకు ప్రమాణ కోటిలోకి రాదు అంటే అది ప్రమాణం ద్వారా బాధించబడుతుంది. ఎందుకంటే ప్రమాణం యథార్థ భూతార్థ విషయత్వాత్ ప్రమాణస్య, ప్రమాణం ఎల్లప్పుడూ భూతార్థ విషయాన్ని సంకేతిస్తుంది, తెలియజేస్తుంది. ఏ వస్తువు ఎలాగైతే ఉందో అలాగే మనకు బోధిస్తుంది. కాబట్టి అలా బోధించలేదు కాబట్టి ఇది బోధించదు, కాబట్టి ఇది విపర్య జ్ఞానం అని చెప్పాము, మిథ్యా జ్ఞానం అని చెప్పుకున్నాము. కాబట్టి అది ఎలాగనో ఒక మనకి ఎగ్జాంపుల్, ద్విచంద్ర దర్శనం అనేది 2 రకాలుగా కనిపించే చంద్రుడు ఇప్పుడు సద్విషయైన అంటే యథార్థంగా చూడటం వల్ల ఒకటే చంద్రుడు మనకి స్పష్టం అవుతుంది. అది ప్రమాణం ద్వారా 2 చంద్రుని యొక్క దర్శనాలు అనేది మనకు ఖండించబడుతుంది. ఈ రకంగా విపర్య వృత్తి అనేది మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు ఈ సూత్రంలో మీకు ఎవరికైనా సందేహం ఉందా? విపర్య వృత్తి అనేది ఇది కూడా చిత్తంలో ఉండేటి మిథ్యా జ్ఞానం. ఇది కూడా మనకు ముక్తి మార్గంలో బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి దీన్ని కూడా నిరోధించాలి. అది ఎలా నిరోధించాలి అని చెప్పి మనకు తర్వాత తెలుస్తుంది. అస్తు, ఇప్పుడు చెప్పండి, దీనికి ఎవరికైనా సందేహం ఉందా అండి? అస్తు అండి, ఇది ఈ రకంగా చెప్పండి. తమము, మోహము, మహామోహం వరకు దీని తామిష్టం అంటే ఏంటి మహోదయ? ఇవి అంధకారానికి తామిష్టం అంటే ఇంకా దాంట్లోనే మోహంలో మహామోహంగా తీసుకుంటామండి. ఇవన్నీ రాగానికి అంటే అవిద్యకి సంబంధించినటువంటి క్షేత్రంలో న్యూనాతి న్యూనాలుగా ఉంటాయి. అంధకారంకి ఒక ప్రభేదం అన్నమాట. అవస్థని అంధ తామిష్టం అంటే తామిష్టం ఒక్కొక్కటి పరిభాష పూర్వకంగా ఉదాహరణ పూర్వకంగా మనకి అక్కడ వస్తాయి, అక్కడ చెప్తాను. అంటే అంధకారానికి ఇవన్నీ చిన్న చిన్న భేదాలు, అంధకారంలోనే చిన్న చిన్న భేదాలు అన్నమాట. ఇవి ఏ దానికి చెప్పారు? అంధ తామిష్టం అంటే ద్వేషానికి చెప్పాను, ద్వేషంలోనే అంధ తామిష్టం అని చెప్పాను అన్నమాట. ఇక్కడ మోహము మహామోహము, తామిష్టం అంటే ఇది రాగానికి చెప్పాను, రాగంలో తామిష్టం అని చెప్పాడు. రాగంలో ఇప్పుడు రాగం అని చెప్తాము, కోరిక అని చెప్తాము, దాంట్లో మోహం అని చెప్తాను. దాంట్లో కొంచెం సూక్ష్మాతి భేదాలండి. కొంచెం అత్యధిక రాగం అంటే అతి ఎక్కువగా పూర్తిగా ఓతుప్రోతం కావడం అన్నమాట. అంత రాగాన్ని పెంచుకుంటాము. మనకు వాటితో భిన్నం కావాలంటే భిన్నం కాలేము. ఇప్పుడు ఎవరి మీద, ఒక వ్యక్తి విశేషం మీద, పదార్థం మీద మనకు అనురక్తి ఎక్కువైనప్పుడు, మోహం ఎక్కువైంది అనుకోండి, వాటి యొక్క వియోగమే మనకు ప్రాణ సంకటంగా మారిపోతుంది. ఇప్పుడు మనం మహాభారతంలో రామాయణంలో చూసాం, దశరథునికి ఆ రాముడి వల్ల మహామోహం ఉండటం వల్లనే అడవులకు వెళ్ళగానే ఆయన ప్రాణత్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఆ బాధలో, ఆ చింతనలో మనకు ప్రాణం వదిలేశాడనమాట. అంటే అంత మోహం ఉండేదన్నమాట. అంటే రాముడు అంటే పక్కన వేరు చూసేవాడు, అంత రాగము ఇష్టం ఉండటం వల్లనే అది మహామోహంగా మారిపోయింది. కాబట్టి ఆ బాధలో ఆయన శరీరాన్ని వదిలివేయాల్సి వచ్చిందన్నమాట. సో వీటి యొక్క ప్రయోగాలు మనకి ఇంకా తర్వాత వస్తున్నాయండి. అందుకే అగ్రే అభిదాస్యామ అని చెప్పాడు. ఆ ప్రసంగం వచ్చినప్పుడు ఆ ప్రసంగాన్ని బట్టి ఈ ఉదాహరణ చెప్పినప్పుడు మీకు స్పష్టం అవుతుంది. ఆ ప్రసంగాన్ని బట్టి, ఆ ఉదాహరణ బట్టి. అస్తు అండి, ఈ రకంగా మనము ప్రమాణ వృత్తి తీసుకుంటాం మహోదయ. అస్మిత అవి కూడా చిత్తమలలేనా? చిత్తంలో ఉండే మలాలండి. ఓకే, చిత్తానికి మలాలు ఏ రకంగా అనేది మనకు తర్వాత వస్తుంది, అప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది. ఇవన్నీ చిత్తంలో ఉండే దోషాలు అన్నమాట. ఇప్పుడు మనం వృత్తులు చూస్తున్నాం. ఒకటి ప్రమాణ వృత్తి చూసాము, ఒకటి విపర్య వృత్తి చూసాము. విపర్య వృత్తి అనేది క్లిష్ట వృత్తి, ఇది కష్టాన్ని ఇస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. ముందు క్లిష్ట వృత్తి ఏమిటి, అక్లిష్ట తెలిసి ఆ దోషాన్ని దోష రూపాన్ని తెలుసుకోవాలి, గుణాన్ని గుణ రూపాన్ని తెలుసుకున్నప్పుడే మనకు రెండింటికి పరిజ్ఞానం ఉన్నప్పుడే మనం ఏది త్యాగం చేయాలి, ఏది గ్రహించాలని తెలుస్తుందన్నమాట. కాబట్టి రెండింటికి మనకు జ్ఞానోదయం ఉండాలి. కాబట్టి అన్ని విషయాలు తెలుసుకోండి అనమాట. అది మనకు అందుకే చిత్తంలో ఉండే వృత్తులు ఏవే ఉన్నాయి, మనం ఎన్ని రకాలుగా అవి పని చేస్తామని తెలుసుకున్నామంటే మనం వీటిని ఎలా నిరోధించుకోవాలి, దానికి ఉపాయం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ రెండు కూడా ముక్తిలో బాధాకరమైన విషయాలు. ఇవి యోగంలో సంప్రదాయ సమాజంలోకి వెళ్ళాలంటే మనకు ఈ చిత్తవృత్తులు అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ఎలా నిరోధించాలని కూడా తర్వాత వస్తుంది. ఇది మనకు చిత్తంలో ఉండే వృత్తి అని చెప్పుకున్నాం. అంటే విపర్య వృత్తి, ప్రమాణ వృత్తి. ప్రమాణ వృత్తిలో కూడా మనకు 3 చెప్పినాం, ప్రత్యక్షము, అనుమానము, ఆగమం ద్వారా తెలుసుకుంటాము. రెండోది విపర్య జ్ఞానం అనేది మిథ్యా జ్ఞానం అని చెప్పుకున్నాము. అస్తు, ఈ రకంగా మనం ఈ 2 వృత్తులు చూసాము. నెక్స్ట్ వికల్ప వృత్తి. వికల్ప వృత్తి కూడా వికల్ప వృత్తి చెప్తా అండి. వికల్ప వృత్తి వస్తుందండి. వికల్ప వృత్తి అనేది తర్వాత
వికల్ప వృత్తి చెప్పారు. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్య వికల్ప అని చెప్పి ఆ వికల్ప వృత్తి అనేది కూడా మనం రేపు చూద్దామండి. దీని ఉదాహరణ ఏదో చెప్పాలనుకున్నాను, తర్వాత చెప్తాను. మీరు అడిగితే నేను విషయ వస్తువు ఎక్కడికి వెళ్ళిపోయింది. వస్తువు అండి, చెప్పండి ఏదో అడుగుతున్నారండి. అభినివేశ అంటే ఏమి మహోదయ? అవి వస్తాయండి, అవి తర్వాత వచ్చేటువంటి ప్రశ్న. ఓకే, అది ఇప్పుడు రాగం, అవిద్య, అస్మిత, రాగం, అభినివేశం ఇవి తర్వాత వస్తాయని చెప్పి ఒక సంకేతించాలి, ఇవి ఇలా ఉన్నాయని చెప్పి అక్కడ వచ్చే. ఓకేనా, అస్తు అండి. ఇంకోటి మనం రోజు ధ్యానం చేసుకోవాలని సంకల్పం తీసుకున్నాము. ఇది ప్రతిరోజు నిత్యం చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇది మనకు నిజంగా మీరు ఈ యోగ దర్శనం యొక్క ఇప్పుడు చాలా మందికి వచ్చి రానట్టుగానే ఉంటుందండి. దాంట్లో ఎందుకంటే కొంచెం భావాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. శాబ్దికంగా మనం అంతా వ్యాకరణ చదివిన వాళ్ళం కాదు, మనకు సంస్కృతం యొక్క ప్రయోగం లేదు. దీని భావార్థం అర్థం అవుతుంది. మొత్తం విషయ వస్తువు మన ముందుకు వచ్చిందంటే ఏ సూత్రం ఏ రకంగా పనిచేస్తుంది కూడా అర్థం అవుతుంది. కానీ కొన్ని వచ్చి రానట్టుగా ఉంటాయి, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు ఆ సూత్రం యొక్క ముఖ్య విషయం ఏదైనా మనకు గ్రహించబడుతుంది, అది అందరూ గ్రహిస్తున్నారు కూడా. కాబట్టి మీరు ఏ సూత్రం ఏం చెప్తుంది, ఇప్పుడు మనకు వృత్తులు 5 రకాలు చెప్పాను. ప్రమాణ వృత్తి, విపర్య వృత్తి, అంతకంటే ముందు యోగం అంటే ఏమిటి, అవన్నీ కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క విషయ స్వరూపం అంతా మనం ముందుకు వచ్చినప్పుడు మీకు యథార్థంగా ఆటోమేటిక్ తెలుస్తుందన్నమాట. కాబట్టి వీటిని అన్నిటిని మనం యథార్థంగా అనుభూతిలోకి పొందాలి అంటే నేను చెప్పాను మన సంకల్ప ప్రకారంగా ధ్యానం చేసుకోమని చెప్పి. సో అది చేసుకున్నప్పుడు ఇవన్నీ మనకు అనుభూతిలోకి వస్తాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా ఇప్పుడు సమయం నిరంతరం కూర్చునే వాళ్ళు అదే సమయం కాకుండా పెంచుకుంటూ ఉండండి. కూర్చుని వాళ్ళు మాత్రమే 5 నిమిషాలు చెప్పాను, నిదానంగా 10 నిమిషాలు 15 నిమిషాల వరకు అట్లా పెంచుకుంటూ నిదానంగా మీ స్థితిని మీరే పెంచుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ మనకు ఈ సమాధిలో ఉండే స్థితిలను మనం ప్రత్యక్షంగా ప్రాయోగికంగా ప్రాక్టికల్ గా మనం అనుభూతిని పొందాలంటే ఇలా కూర్చున్నప్పుడు తెలుస్తుంది. మనకు ఇలా కూర్చోకుండా మనం చెప్పే విషయాలు మనకు పైన వెళ్ళిపోతాయి. కాబట్టి మనసు యొక్క చిత్తం యొక్క గతివిధి ఏ రకంగా ఎన్ని రకాలుగా మారుతుంది అనేది ఇవి మనం ప్రయోగంలో కూర్చున్నప్పుడు యథార్థంగా త్వరగా అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూర్చోండి. ఆ కూర్చున్న పద్ధతిలో మనము ఒకటి గుర్తు పెట్టుకోండి, వెన్నెముక నిటారుగా ఉండాలి చెప్తున్నాను మాటికి, అది బాగా పెట్టుకోండి. ఆ నిరంతరంగా కూర్చోండి. ఇంకోటి శ్రద్ధాపూర్వకంగా కూర్చోండి. ఈ శ్రద్ధ అనేది తగ్గిందంటే మనకు కేవలం కూర్చోవడం కాకుండా ప్రతిరోజు మనలో ఒక మార్పు అంటూ జరగాలి. నిన్నటికి ఈ రోజుకి నాకు తేడా ఏమిటి, నిన్న ఎలా కూర్చున్నాను, ఈ రోజు ఎలా కూర్చున్నాను, నిన్న కూర్చున్నప్పుడు చిత్తంలో ఉండే వృత్తుల్లో ఏ మార్పులు వచ్చాయి, ఈ రోజు ఏ మార్పులు వచ్చాయి నాకు, అంటే కొంచెం దాన్ని అధికారంలోకి తీసుకోగలిగానా, లేదా నా చిత్తం ఇంకా ఎక్కువ ఆలోచిస్తుందా. అట్లా ప్రతిదీ నేను ఒక డైరీ పెట్టి ఆత్మనిరీక్షణ ప్రకారంగా ఆలోచించేది మీకు ఏం జరిగింది అక్కడ ధ్యాన స్థితిలో, అది ఒకటి డైరీ పెట్టి రాసుకొని చెప్పాను. అలా రాసుకోవడం వల్ల మనకు ఏ మార్పు జరిగింది తెలుస్తుంది. ఆ మార్పు జరిగినప్పుడు, ఆ మార్పు తెలిసినప్పుడు, ఏదో జరిగింది ఏదో జరగలేదు అని తెలిసినప్పుడు మనం దానికోసం జరిపించడం ప్రయత్నం చేస్తాము. ఏదో తప్పు జరిగింది అది తప్పు చేయకూడదు అని చెప్పి తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తామన్నమాట. దోషము అదోషం విషయము తెలియనంతసేపు మనం ఏదో అలా కూర్చుంటూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇక నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు తర్వాత వస్తుంది, మనకు రాగయుక్తంగా కాకుండా నేను జిజ్ఞాసపూర్వకంగా కూర్చోవాలి. ఏదో ఆసక్తి అంటే ఒక చెప్తామని, దీంట్లో మనకు మనసుని ఏకాగ్రం చేయాలి అంటేనా మనకు ఒకటి శ్రద్ధ ఉండాలి, జిజ్ఞాస ఉండాలి చెప్పాలి. ఇంకోటి రాగం అనే యుక్తంగా కూర్చోకూడదు. రాగం అంటే సాంసారిక బంధన విషయాల మీద ఆసక్తి పూర్వకంగా కూర్చోకూడదు. అంటే సాంసారిక విషయాల మీద ఆసక్తి కూడా అన్ని కావాలి, ఇది కూడా కావాలి. రాగం అంటే ఏమిటి, ధర్మబద్ధకమైనటువంటి రాగం ఉండొచ్చు, అన్యాయపూర్వకంగా అధర్మపూర్వకంగా రాగం ఉండకూడదు. జ్ఞానపూర్వకమైన రాగమే ఉండాలి. ఓకేనా, అలా జ్ఞానపూర్వకమైన రాగం అనేది మనకు ధ్యానంలో బాధను కలిగించదు. అన్యాయపూర్వకంగా అధర్మపూర్వకంగా రాగయుక్తంగా ఉన్నా ప్రతి వస్తువు మీద ఆకర్షణ కలుగుతుంది అనుకోండి, అక్కడ మన ధ్యానంలో కష్టం అవుతుంది. ఎందుకంటే రాగోపహతం ధ్యానం అని చెప్పారు. రాగాన్ని ఉపహతం చేసినప్పుడు మనకు ధ్యానం కలుగుతుంది, సాధన కలుగుతుంది. రాగం ఉన్నంతసేపు మనకు ధ్యానం కలగదు. కాబట్టి ఈ రాగాన్ని ఉపహతం చేయాలంటే సాంసారిక విషయాల మీద కొంచెం ఆకర్షణ తగ్గించి మనం పూర్తిగా తెలుసుకోవాలని భావన. ఇప్పుడు సమాధి పాదం నడుస్తుంది, ఆ సమాధి యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది, వాటిని అనుభూతిని పొందాలంటే నేను ఖచ్చితంగా కూర్చోవాలి. సంకల్పబద్ధం చేశాం, అప్పుడు నీ మనసు యొక్క గతి నువ్వు పట్టుకోగలిగినప్పుడు ఇక్కడ ఏ విషయాలు నీకు చెప్పినట్టు అర్థమవుతాయండి. కాబట్టి ఇది అనుభూతిని పొందాలంటే ప్రయోగికాత్మకంగా మనం చేస్తూ ఉండాలి. అలా ప్రతినిత్యం చేస్తూ ఉండండి, రాస్తూ ఉండండి. లేకుండా ఇలా చేసినప్పుడు శ్వాస మీద గతి కొంచెం నీకు తెలుస్తుంది. నా శ్వాస యొక్క గతి అనేది లయబద్ధంగా నడుస్తుందా, నా శరీరం ఏ రకంగా ఉంటుంది, నా మనసు ఏ రకంగా స్థిమితంగా ఉందా,
నాలో శాంతి కలుగుతుందా అనే అనుభవాలు నీకు నిదానంగా ప్రత్యక్షంగా అనుభూతి కలుగుతాయి. అది రోజు రోజుకి పరిణతి అనేది ఏ రకంగా మార్పు చెందుతుంది అనేది మీరు గమనిస్తూ ఉండండి, వాటి రాస్తూ ఉండండి. అలా రాయడం వల్ల నీకు స్థితి అర్థమవుతుంది. నీ యొక్క స్థితి నాలో ఏవేవి ఉన్నాయి, ఏవేమి లేవు, నేను ఎలా కూర్చుంటున్నావు అడ్జస్ట్మెంట్ కూడా అప్పుడే అవుతున్నాను. డైరెక్ట్ గా కూర్చుంటే కాదు, గంటల కొద్ది కూర్చుంటే కాదు, నిరంతరంగా కూర్చున్నప్పుడే అది మనకు ఒకరోజు ఒక స్థితిని కలిగిస్తుంది. ఆ స్థితి ఎప్పుడు ఏ రకమైన కావచ్చు కాబట్టి మనం తెలుసుకోవాలనే భావన, మనసును స్థిరపరచుకోవాలనే కోరిక, ఆకాంక్ష దృఢంగా బలంగా పెట్టుకోండి. ఖచ్చితంగా ఉదయం స్థిమితంగా అవుతుంది మనసు స్థిమితమైనప్పుడు శరీరం కూడా స్థిమితం అవుతుంది. కానీ ముందుగా శరీరాన్ని స్థిమితం చేయాలి, అంటే స్థిరంగా పెంచుకోవాలి. అది స్థిరంగా ఉండిందనుకోండి మనసు ఆటోమేటిక్ గా స్థిరం అవుతుంది. కాబట్టి ఏదైనా ఒకే ఆసనంలో కూర్చోండి, ఆసనాన్ని మార్చకుండా ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు. కాబట్టి నిదానంగా స్థితి పెంచుకుంటూ పోతూ ఉంటే గిన మనకు అలవాటు మీద ఎక్కువసేపు కూర్చోడానికి ప్రయత్నం చేయగలుగుతాము. అలాగే అందరూ ప్రయత్నం చేస్తూ ఉండండి, నిదానంగా వాటి యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. కాబట్టి మనకు ఇది ఇంకో ఏం చెప్పారంటే, మనకు ఆకాంక్ష, సాంసారిక విషయాల మీద ఆకర్షణ లేకుండా మన సంకల్పబద్ధంగా నేను ఈ సమయాన్ని భగవంతుడికి వెచ్చేసి తెలుసుకోవాలనే భావనతో కూర్చుంటున్నాను అనే భావనతోటి ఈ సమయంలో ఎటువంటి ఆలోచన, ఎటువంటి విచారాలు ఆలోచించకుండా దీన్నే ప్రయత్నం చేయాలని చెప్పి సంకల్పం తీసుకున్నామంటే మనకు చాలా మటుకు సహాయంగా ఉంటుంది. ముందుగానే నువ్వు ఏ టైంలో అయితే కూర్చుంటున్నావు ఆ టయానికి ముందుగా కూర్చోవాలనేటువంటి భావన నీలో ముందే రావాలి. అలా ప్రయత్నం మానసికంగా ముందే జరిగింది అనుకోండి, ఆ కూర్చోగానే మనకు ఇవన్నీ సహాయకంగా ఉండి వెంటనే మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం, మనసు స్థిరంగా ఉంచుకోగలుగుతాం. ఆ ప్రక్రియ ముందే ఏం ఊహించుకోకుండా డైరెక్ట్ గా టైం అయిపోయింది కదా అక్కడ కూర్చున్నాం అనుకోండి, వాటిని చిత్తంలో ఉండే ఆలోచనలు నిరోధించుకోవడం కొంచెం టైం పడుతుంది. ఆ టైం నిరోధించుకునే టైంకి మన టైం కూడా అయిపోతుంది. అప్పుడు ఎక్కువసేపు కూర్చోలేం, మళ్ళీ చేసి వస్తామంట, అంటే అక్కడే ఉండిపోతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ముందు కూర్చోడానికి ముందే మన మానసిక ప్రయత్నం కూడా జరగాలి. ఇప్పుడు కూర్చున్నప్పుడు నిన్నటికన్నా ఏదో కొంచెం బాగా కూర్చోవాలి, ఈ రకంగా కూర్చోవాలి, ఇటువంటి ఆలోచన రానియకూడదు. ముందే మానసికంగా కూడా కొంచెం ప్రయత్నం కావాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందుగానే మానసికంగానే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉంటామంట. అలాగే ఇప్పుడు కూర్చోడానికి నిన్నటికి స్థితి కన్నా ఈరోజు స్థితి కొంచెం వేరుగా ఉండాలనే భావన, సంకల్పం, ఏమేమి చేయాలని చెప్పి ముందే మానసికంగా ప్రిపేర్ అయ్యాలనుకోండి, అక్కడ కూర్చోగానే మీకు త్వరగా శాంతి కలుగుతుంది, మనశ్శాంతి కలిగినప్పుడు నీకు ఒక మార్గం కనిపిస్తుంది. నేను ఏం చేయాలి, ఎలా చేయాలి నేను చెప్పాను యోగే యోగస్య ఉపాధ్యాయ అని చెప్పి. మనం యోగం చేసేటప్పుడు యోగమే ఒక ఉపాధ్యాయుడు యొక్క నిన్ను పట్టుకెళ్తున్నామంట. కాబట్టి ఎవరు లేదు నేను ఏదో కూర్చుంటా అనుకోవద్దు. నువ్వు చేసే ప్రతి గతివిధిని పరమాత్మ గమనిస్తున్నాడు, నీలో ఉండే జీవాత్మ గమనిస్తుంది. నువ్వు సత్కారపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా కూర్చున్నప్పుడు, నీలో జిజ్ఞాసపూర్వకంగా కూర్చున్నప్పుడు, ఇది మాట చెప్తూ ఉంటాను, నిన్ను ఆ యోగ భగవంతుడే నీలో ఉండే ఆత్మస్వరూపమే నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాట, నీకు మార్గం చూపిస్తున్నాట. ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు ఏ విధంగా మార్గం చూపిస్తాడో సంకేత మాత్రం అది ఏ రకంగా మన బుద్ధిని ప్రేరేపించవచ్చు. ఆ బుద్ధి ఎప్పుడు ఏ రకంగా ప్రేరేపిస్తుందనేది మనం ప్రతి నిత్యం, ప్రతి క్షణము గమనిస్తూ ఉండాలి. ప్రత్యక్షంగా మీరు ఎవరి దగ్గర ఆ ఆత్మ యొక్క స్వరూపం దగ్గర కూర్చున్నారు, జీవాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం దగ్గర కూర్చున్నారు. ఎవరు చూడలేదు అనుకోవద్దు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీ మనసులో ఏ విచారం వచ్చినా ప్రతిదీ ఆ పరమాత్మ గమనిస్తున్నాడు, ఎవరు చూడలేదు అనుకోవద్దు. కాబట్టి అన్ని గతివిధులు పరమాత్మ గమనిస్తున్నాడు. కాబట్టి అదే భావనతో మనం కూర్చున్నప్పుడు నిజంగా మనకు భగవత్ స్వరూపం అనేది, ఆత్మ యొక్క స్వరూపం అನ್ನು ముందుకు తీసుకెళ్తుంది, ఆ మార్గాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకు చూపిస్తుంది. ఒక ఉపాధ్యాయుడిగా ఒక ఉపాధ్యాయ ఏ విధంగా మార్గం చూపిస్తాడో ఆ రకంగా ముందుకు వెళ్ళమని నీకే మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ సూత్రం ప్రకారం నేను చెప్పింది కాదు, యోగే యోగస్య ఉపాధ్యాయ అని చెప్పి మనకు సూత్రంలో వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది సాధనా పాదంలో. కాబట్టి ఎవరు లేదు అనుకో, నాకు ఏమి రావడం లేదు, ఏదో కూర్చుంటా అని అనుకోవద్దు. కానీ బాగా చేయాలనే తపన, కోరిక బలంగా పెట్టుకోండి. అది చెప్పిన విషయాలు కొన్ని విషయాలే. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాను, ఒకవేళ అది త్వరగా చేయగలుగుతున్నారో, ఇది త్వరగా అంటే అంత త్వరగా కూడా మీకు సిద్ధించదు. అది ముందు శ్వాసను పూర్తిగా నిలబెట్టగలగాలి. అంటే ప్రాణం మీద పూర్తిగా అవరుద్ధం కావాలి. అంటే నేను ప్రాణం అంటే శ్వాస తీసుకుంటున్నానా లేదా అనే అనుభూతి కూడా కలగకూడదు అన్నమాట. ఇప్పుడు మామూలుగా సహజంగా ఉన్నప్పుడు నేను శ్వాస తీసుకుంటున్నాను, శ్వాస వదులుతున్నాను అనే భావన కలుగుతుంది. కానీ మనకు అలాంటి స్థితిని తీసుకురాలి. కూర్చోవడం అదే అభ్యాసం ఎక్కువైనప్పుడు మనకు శ్వాస ప్రశ్వాసం తీసుకుంటున్నా వదులుతున్నానే మనకు అనుభూతి కూడా కనిపించండి. సహజంగా స్థిమితంగా ఉంటాం, ప్రాణం తీసుకోవడం లేదు, ప్రాణం వదలడం లేదు అనే స్థితికి తీసుకురావాలి. అంటే సహజంగా కూర్చోవాలి, అది సహజంగా స్వాభావికంగా జరగాలి. నేను ప్రాణము తీసుకోవడం కానీ వదలడం కానీ చేయకూడదు చెప్పి గట్టిగా అట్లా కూర్చోవద్దు, మళ్ళీ ఇబ్బంది పడతారు.
సహజంగా ప్రాణశక్తిని మనం తగ్గించుకోవాలి. శ్వాస ప్రశ్వాస యొక్క గతిని తగ్గించాలి. అది కూర్చోవడం వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి శ్వాస ప్రశ్వాస గతి అనేది రోజు దాని మీద కాన్సన్ట్రేట్ చేసినామంటే నీకు తెలియకుండా గతి తగ్గిపోతుంది. అందుకే చెప్తూ ఉంటారు, శ్వాస ప్రశ్వాస యొక్క గతి ఎవరికైతే ఎంత తక్కువగా ఉంటుందో అంత ఎక్కువ ఏళ్ళు జీవిస్తారు. ఎవరికైతే శ్వాస ప్రశ్వాస యొక్క గతి ఎక్కువ నడుస్తుందో వారికి ఆయు క్షీణం అవుతుందని చెప్తుంటారు అన్నమాట. అని అట్లా అనుకోవద్దు, విషయం చెప్తున్నాను. అంటే అటువంటి వ్యక్తి యొక్క ప్రతిరోధక క్షమత పెంచుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చాలా మందికి రోగ కారణంగా శ్వాస ప్రశ్వాస గతి పెరుగుతూ ఉంటుంది. అటువంటి రోగ విశేషంలో అది వేరే విషయం, దానివల్ల కాదు. అంటే యోగి అనేది వ్యక్తి అన్నమాట. శ్వాస ప్రశ్వాస గతిని ఎక్కువ పెంచినప్పుడు ఎక్కువ దీర్ఘకాలంగా వెళ్ళొచ్చు. ఇంకా మైండ్ సక్రియాత్మకంగా ఉంటుంది, జ్ఞానయుక్తంగా ఉంటుంది అన్నమాట. అటువంటి శాంతి కలిగినటువంటి లయబద్ధమైనటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో మనకి ఎటువంటి పనులైనా ముందుకు తీసుకెళ్ళడానికి మనకు సక్రియంగా పనిచేస్తుంది, సహాయపడుతుంది అన్నమాట. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. శ్వాస ప్రశ్వాస యొక్క గతి అనేది స్థిమితంగా ఉండాలి, ఒక లయబద్ధంగా ఉండాలి. అది సాధ్యమైనంత వరకు మనకు తీసుకుంటున్నా వదులుతున్నా అన్నటువంటి అనుభూతి కూడా కలగకుండా సహజ స్థితిలో కూర్చోవాలి. అలాంటి స్థితి వరకు ప్రయత్నం చేయండి అని. బలవంతంగా ఏది కూడా చేయొద్దు, సహజంగా స్వాభావికంగా రావాలి, అది ఒక గుర్తు పెట్టుకోండి. కాబట్టి కేవలం మీరు అలా దాన్ని కేవలం గమనిస్తూ ఉండటం మీ పని. అలా గమనించడం వల్ల కూడా చాలా నీలో ఉండే జబ్బులు చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అలాంటి నయం చేయడం కోసం రోగ ప్రతిరోధక క్షమత పెరిగిపోతుంది. ఈ ప్రాణశక్తి మీద సాధన చేయడం వలన మనలో రోగ ప్రతిరోధక క్షమత పెరిగి చాలా విషయాల్లో నీకు తెలియకుండా మార్పులు వస్తాయి. ఇది మనకి గ్యారంటీగా చెప్పగలుగుతాను. కాబట్టి మీరు వాటిని గమనిస్తూ ఉండండి. మన రోగ ప్రతిరోధక క్షమతను పెంచుకోవచ్చు. నీలో మనకు తెలియని చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉన్నాయో అవి కూడా మనకు ఈ ప్రాణశక్తి వల్ల సాధన చేయడం వలన అవన్నీ తొలగిపోతాయి. అది మీకు కూడా తెలుస్తుంది కూడా నిదానంగా, అలాగే కంటిన్యూగా అభ్యాసం చేసినప్పుడు. కాబట్టి ఇది ప్రయత్నం చేస్తూ ఉండండి. సో త్వరగా మనకు ఆ అనుభూతి అనేది మనకు త్వరగా ప్రత్యక్షం అవుతుంది. అది మనకు శాస్త్రం ద్వారా తెలుస్తుంది, మన ప్రయోగాత్మకమైనటువంటి అభ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. అస్తు అండి. ఇంకెవరికైనా సందేహం ఉంటే తర్వాత చూద్దామండి. రేపు ఆదివారం కదా, ఉందా క్లాస్ ఉందా? మర్చిపోయండి, రేపు ఆదివారం కాబట్టి రేపు పాఠం ఉండదు. మళ్ళీ సోమవారం మనం పాఠానికి ప్రిపేర్ అవుదామండి. అంతవరకు ఇప్పటి వరకు చెప్పిన విషయాలను మీరు కొంచెం చూసుకోండి, వీలైతే రాసుకోండి. ఓకేనా? రేపు పాఠం ఉండదండి, మళ్ళీ సోమవారం కలుద్దాం ఇదే టయానికి. అస్తు. సో మీ సాధన మటు కంటిన్యూగా కొనసాగిస్తూ ఉండండి. ఎవరు కూడా బ్రేక్ చేయొద్దు. ఏమి కలగకపోయినా, మనసు నిలబడకపోయినా పర్వాలేదు, కానీ కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒకసారి మనం మొదలు పెట్టాం, ఆ నిరంతరంగా ప్రయాణం కొనసాగుతూ ఉండాలి. తక్కువైనా ఎక్కువైనా పర్వాలేదు, ప్రయాణం ఆగకుండా చూసుకోండి. అస్తు. మంత్రపాఠ. ధన్యవాదాలు మహోదయ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.